దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మరి ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, నియోజకవర్గంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, యావత్ భారతదేశంలో, మరి ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశం ప్రమాదంలో పడిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం తెగించేశారు. సిండికేట్ రాజకీయాలకి అలవాటు పడిపోయారు. మొత్తం బీజేపీనే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. పర్మిషన్ లేని చర్చీలన్నింటిని కూడా కూల్చేయండి అని. బుల్డోజర్ ప్రభుత్వం చాలా వేగంగా నాశనం చేసుకుంటూ పోతుంది. ప్రజలకి తెలియట్లేదు. ఈ సేవకులు, పాస్టర్లు, బిషప్పులు కూడా మౌనంగా ఉండిపోయారు. స్థానిక కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు రవీంద్ర గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జి ఆర్కే గారు, అదే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడకపోవటం చాలా దౌర్భాగ్యం. ఇది ప్రజాస్వామ్యమో రాజరికమో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో వాళ్ళే ఉండిపోవటం కూడా చాలా దౌర్భాగ్యం. మిత్రులారా, ఇప్పుడు హైడ్రా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ బుల్డోజరు ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్, నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ నుంచి, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు కూడా చూసుకుంటే ఒకవైపు ప్రాంతీయ భేదం, ఆర్థిక లోటు, ఆర్థికంగా అన్యాయం జరుగుతోంది. దక్షిణ భారతదేశం ప్రజలు అభివృద్ధి చెంది విద్య, వైద్య రంగాల్లో, పంటల్లో, ఉత్పత్తి రంగాల్లో దక్షిణ భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రెవెన్యూ అంతా కూడా ఉత్తర భారతదేశంలో ఖర్చు పెట్టడం, డీలిమిటేషన్ అని చెప్పి అక్కడ చూస్తేనేమో విపరీతమైన జనాభా, ఇక్కడ జనాభా తక్కువ. ఈ కుట్ర ఏంటంటే పార్లమెంట్లో 548 స్థానాల్లో ఉత్తర భారతదేశంలోనే 300 స్థానాల వరకు రావటం, మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్లో ఇంకా పెరగటం, ఇక జమిలీ ఎన్నికలు, ఈ సిండికేట్ రాజకీయాలు, వ్యవస్థలన్నీ కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఆయన చేతుల్లో హస్తగతం చేసుకోవటం, ఈ కోర్టులు, జడ్జీలు, పోలీసులు, మిలిటరీ, ఇంటెలిజెన్సు, ఏసీబీ, సిబిఐ, ఈడీ, క్రైమ్ బ్రాంచి పోలీసులు మొత్తం కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూల్చేసేటువంటి పనిలో ఉన్నారు. క్రైస్తవులు, ముస్లింలు ఈరోజు భయభ్రాంతులు గురైపోతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి పాస్టర్లు, బిషప్పులు వీళ్ళు పట్టించుకుంటలేదు. చూస్తూ ఉండండి, మచిలీపట్నంలో హోసన్న ప్రార్థనా మందిరాన్ని పూర్తిగా కూల్చేబోతున్నారు.
పర్మిషన్ లేని చర్చిలు అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే రోమన్ క్యాథలిక్ సంఘానికి ఒకే ఒక్క మిషను, ఆ మిషన్ సర్టిఫికేట్ ఉంటుంది చాలు. హోసన్న ప్రార్థనా మందిరం మిషను, ఆ మిషన్ సర్టిఫికేట్ ఉంటుంది చాలు. కానీ ఈ కూటమి ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రతి చర్చికి సపరేటు రిజిస్ట్రేషన్ కావాలి, పర్మిషన్ కావాలి, కలెక్టర్ ఇవ్వాలి అనేది అసలు ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా లేదు. కొత్తగా పార్లమెంట్లో బిల్లులు పెట్టి క్రైస్తవుల్ని, ముస్లింలని నాశనం చేయడానికి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడ్డు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడ్డు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడ్డు. పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు, బాప్తీసాలు ఇస్తున్నారు అని చెప్పి పర్మిషన్ లేకుండా చర్చిలు కడుతున్నారు, సనాతన ధర్మాన్ని పాటించట్లేదు, గౌరవించట్లేదు, కాపాడట్లేదు. వీళ్ళు హిందూ దేవాలయాల దగ్గరికి కూడా వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు, మైకులు పెడుతున్నారు, ఇళ్లల్లో ప్రార్థన చేసుకుంటున్నారు. ఇలా చేసుకుంటే కుదరదు. ఇది సనాతన ధర్మానికి ఇది చాలా ప్రమాదం. ఈ హిందూ మతం ప్రమాదంలో పడింది. అమ్మ జయలలిత అడుగుజాడలో నేను నడుస్తాను, ఆమె కూడా మత నిషేధ చట్టం అమలు పరిస్తే అప్పుడున్నటువంటి కరుణానిధి గారు ప్రతిపక్షంలో ఉండి ప్రజాస్వామ్య దేశంలో మత స్వేచ్ఛ ఉన్నటువంటి భారతదేశంలో హిందూ మతం ప్రమాదంలో పట్టడం ఏంటి? మత స్వేచ్ఛ అనేది అది వ్యక్తిగతమైంది, ఎవరిని కూడా బలవంతంగా మతం మార్చరు అనే దాని మీద మళ్ళా తిరిగి అది రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చూస్తే మత నిషేధ చట్టం 10 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు సర్క్యులర్ జారీ చేశాడు. నేను వాట్సాప్ గ్రూపులో పెట్టాను, చూడండి. మచిలీపట్నంలో యునైటెడ్ పాస్టల్ అసోసియేషను, ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ అదే ప్రకారంగా 2 ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఉండే. ఒకటేమో గేరా హానోక్ గారు, దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఖండించండి, రాస్తారోకు చేయండి, ధర్నా పెట్టండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లులు ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మీరు వేయించండి. అదే ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జాన్ బెన్నీ లింగం గారు, మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టండి, ఖండించండి, రాస్తారోకులు, ధర్నాలు చేయండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ చేయండి. మీరు ఆ విధంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మాకు కూటమి ప్రభుత్వంకి విరోధంగా మాట్లాడితే నన్ను లోనేస్తారు, 22 కేసులు ఉండి. కాబట్టి మీరెవరూ మాట్లాడొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి సర్క్యులర్ ఇచ్చాడు. అంటే ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ, ఒకవైపు జనసేన, మీరెవరు కూడా క్రైస్తవుల గురించి మాట్లాడరు, ముస్లింల గురించి మాట్లాడరు. పాస్టల్లో మీరు మాట్లాడరు. ఇప్పుడు చూడండి, హైడ్రా దేశవ్యాప్తంగా చూస్తే అక్రమ కట్టడాలు, ఒక రకంగా ఇది దేశానికి మంచిదే. అధికార దుర్వినియోగంతో, కేవలం కక్ష సాధింపులతో టీడీపీ గవర్నమెంట్లో వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తల ఇళ్ళు, వాళ్ళ వ్యాపారస్తులను కూల్చేయటం, ఈ విధంగా ఈ బుల్డోజరు ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కారు 10 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు,
హిందూ దేవాలయాల దగ్గర కూడా, అంటే హిందువులు హైందూ మతంలోనే పుట్టారు, ముస్లింలుగానే ఉన్నారు. కానీ ఈ హైందువులు క్రైస్తవంలోకి వెళ్ళిపోవటం వల్ల ఈ సనాతన ధర్మం హిందూ మతం ప్రమాదంలో పడిందని ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హిందువుల్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మీదకి, ముస్లింల మీదకి మూకదాడులకి ప్రోత్సహిస్తూ, శాంతి పద్ధతులకి భంగం కలిగిస్తూ చాలా దుర్మార్గమైన విధంగా కోపోద్రేకాలతో ఒకరొకరు కొట్టుకుని చచ్చిపోయేలాగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయకూడదు? వీళ్ళ మీద సుప్రీంకోర్టులో డాక్టర్ కేఏ పాల్ గారు కేసు వేశారు, అవి పట్టించుకోవట్లేదు. ఎంతోమంది కేసులు వేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా కేసులు ఉండే, చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు ఉండే. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని సుమారుగా 30 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అక్రమ కేసులు పెట్టి ఒకరోజు ఒంగోలు, ఒకరోజు విజయవాడ, ఒకరోజు విశాఖపట్నం అంటూ తిప్పుతూ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ హింస చేస్తున్నారు. ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఒకవైపు వైసీపీ రాజారెడ్డి రాజ్యాంగం, ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ బుక్ రాజ్యాంగాలతో కేవలం ముస్లింల మీద, క్రైస్తవుల మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో, మచిలీపట్నం టౌన్లో మల్కాపట్నంలో మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు కనీసం క్రైస్తవుల గురించి మాట్లాడలేదు, దళితుల గురించి కూడా మాట్లాడలేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్ మీరే కాదు, కారెన్ శివాజీ గారు మాట్లాడలేదు, మాజీ చైర్మన్ జూపుడు ప్రభాకర్ గారు మాట్లాడలేదు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను చైర్మన్ జాన్ వెస్లీ గారు మీరు మాట్లాడలేదు. ఈ మాలామాదిగ ఎమ్మెల్యేలు మాట్లాడట్లేదు, ఎంపీలు మాట్లాడట్లేదు. ఈ టీడీపీలో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనార్టీ సెల్లో సెక్రటరీ, రాష్ట్ర కార్యదర్శి సిటీలెట్ చర్చి కరుణ్ కుమార్ గారు మీరు మాట్లాడట్లేదు. ఈ మచిలీపట్నంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎంతమంది 420 మంది క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో మచిలీపట్నం టౌన్లో జక్కుల ఆనందబాబు జాని, నువ్వు చర్చిల మీద దాడులు జరుగుతూ ఉంటే, ఇప్పుడు పర్మిషన్ లేని చర్చిలు కూల్చేస్తూ ఉంటుంటే, ఈరోజు చర్చిల పక్షంగా నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించట్లేదని నేను ఒక భారతీయుడిగా, ఒక క్రైస్తవుడిగా, ఇవాంజలిస్ట్గా, క్రైస్తవ సంస్కర్తగా ఈరోజు నేను అడుగుతున్నాను. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు మనస్సాక్షి ఉంటే, నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు భారతీయుడు అయితే, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా నువ్వు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను డైరెక్టర్గా తీసుకున్నావు. కనీసం ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో చర్చిల మీద దాడులు జరిగితే రావు నువ్వు. ఇదే మచిలీపట్నంలో ఉల్లింగిపాలెంలో సమాధులు కూలి చేస్తే పట్టించుకోవాలా, గంటలంపాలెం చర్చి గురించి పట్టించుకోవాలా, గూడూరులో చర్చి కరపత్రాలు పంచుతుంటే ప్యాన్నీళ్ళు జల్లారు, అప్పుడు పట్టించుకోవాలా. ఈ విధంగా హోసన్న ప్రార్థన మీద పట్టించుకోవాలా. మీరు ఈ మచిలీపట్నం నియోజకవర్గంలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఏం చేయదలుచుకున్నారు? క్రైస్తవ మందిరాలు, ప్రార్థనా మందిరాలు ఏం చేయదలుచుకున్నారు మీరు? బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, శివశక్తి, ఈ అఘోరాలు, నాగసాధువులు, ఈ ఉగ్రవాదులతో కలిసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, బీజేపీలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ దళితుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింలు ఏం చేయదలుచుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితి.
మీరు కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించిన వాళ్ళు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా ఉంటేనే మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా? అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. మా చర్చిల మీద దాడులు జరుపుతున్నారు, క్రైస్తవుల మీద దాడులు జరుపుతున్నారు, చాలామందిని చంపేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి వెళ్ళి మా గురించి ఎందుకు మాట్లాడరు? ఒకవైపు షర్మిలమ్మ ఆమె ఆస్తుల గురించి మాట్లాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, షర్మిలమ్మ గారు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అన్నట్టు మీరు మీ కుటుంబాలు, మీ కుటుంబ రాజకీయాలు, మీ కక్ష సాధింపులు, మీ ఆస్తి గొడవలు ఈ తప్ప ప్రజల గురించి పట్టించుకోరా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము డైరెక్ట్గా ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుడికి చేస్తున్నాం. దేవుడి కంటే గొప్పోడు ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవడు లేడు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగాలు, బ్లాక్ బుక్ రాజ్యాంగాలు, రాజారెడ్డి రాజ్యాంగాలు తీసి కేవలం ఈ దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద, ముస్లిం మీద దాడి చేస్తే డాక్టర్ కేపాల్ గారు అన్నట్టు ప్రార్థనా బుక్కుల్లో మేము తీసాము. ప్రార్థనా బుక్కు కేపాల్ గారు తీశారు. ప్రార్థనా బుక్కు రాజ్యాంగం డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు తీశారు. ప్రార్థనా బుక్కు రాజ్యాంగం తండ్రి సన్నిధి షాలేం రాజు గారు తీశారు. ప్రార్థనా బుక్ రాజ్యాంగం ఖమ్మం క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ మధ్యలో అజయ్ బాబు గారు తీశారు. పిఎల్ మధు జాన్సన్ నేను కూడా తీశాను. ఇంత జరుగుతున్నప్పటికి కూడా కిరణ్ పాల్ గారు, ఏబిఎల్ గారు పట్నంలో ఇంత దుర్మార్గం జరుగుతుంది. ఒకవైపు మణిపూర్ లాగా మారిపోయింది. మా మీద దాడులు జరుగుతున్నాయి, మీరు పట్టించుకోరు. ప్రెస్ మీట్ పెట్టి ఖండించని అంటున్నాం. చూడండి, రేపు ఈ సిఎస్ఐ చర్చి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉంది, అది కూడా మాదే అని అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు వక్ఫ్ ఆస్తులన్నీ మాయే అంటున్నారు. శివలింగాలు ఉంటే మీ శవాలు ఉంటే మీ శివలింగాలు ఉంటే మాయ అని చెప్పి అంటున్నారు. ఒకవైపు మసీదులు పిలిచే పనులు ఉన్నారు. ఎప్పుడో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ మిషనరీలు వాళ్ళు వచ్చి ఇక్కడ స్థలాలు కొనుక్కొని చర్చిలు కట్టి, హాస్పిటల్ కట్టి, వృద్ధాశ్రమాలు కట్టి, కుష్ఠవ్యాధిగ్రస్తులకి హాస్పిటల్ కట్టి, అనాథాశ్రమాలు కట్టి చేస్తే వాటన్నిటి కూడా పర్మిషన్ లేని చర్చిలు అంటే ఈరోజు మాట్లాడతలా. సిఎస్ఐ చర్చి మీరు మాట్లాడరు. ఈరోజు చూస్తే చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే రోడ్డుకు ఆనుకునే సాయిబాబా గుడి ఉంది. మెయిన్ రోడ్లో గుళ్ళు ఉన్నాయి. మీరు గుళ్ళన్నీ అట్టాకి పెడుతున్నారు, మా చర్చిలు కూల్చేస్తున్నారు, మా మసీదులు కూల్చేస్తున్నారు. ఎక్కడ న్యాయం ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది? హైకోర్టులు ఎక్కడ ఉంది? పోలీసు వాళ్ళు ఎక్కడ? ఎస్పీలు మీకున్న అధికారాలు ఏంటి? కలెక్టర్లు మీకున్న అధికారాలు ఏంటి? మేము ఎవరికి మొరపెట్టుకోవాలి? స్పందన లేదు, ఫిర్యాదులు లేవు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ అయ్యేటానికి లేదు, వేసినా పట్టించుకోరు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదు. మొత్తం వ్యవస్థలన్నీ కూడా నాశనం చేస్తుంటే ఎంత జరుగుతున్నా క్రైస్తవులు మీరు రోడ్డు మీద రారా? మచిలీపట్నం యునైటెడ్ పాస్టల్ అసోసియేషను అధ్యక్షుల వారు ఏబిఎల్ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించలేకపోతున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు అర్థం కావట్లా, ఎందుకు అర్థం కావట్లా. ఇప్పుడు ఈ బుల్డోజరు ప్రభుత్వం ఆర్డరు ఇచ్చేశారు, సర్క్యులర్ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ లేని చర్చిలన్నింటిని కూడా కూల్చేయండి అని చెప్పి ఇచ్చారు. నేను ఆర్డర్ పెట్టాను. కూల్చేసిన తర్వాత మీరు చేసేది ఏముంటుంది? ఇప్పుడే నిరసనలు ఎందుకు తెలియచేయట్లేదు? ధర్నాలు ఎందుకు చేయరు? రాస్తారోకలు ఎందుకు చేయరు?
బంద్ ఎందుకు ప్రకటించరు? ముస్లింలు, క్రైస్తవులు, ఈ సెక్యులర్ హిందువులు అందరూ కూడా రోడ్డు మీద ఎందుకు రావట్లా? ఒకవైపు మచిలీపట్నంలో పేరు నాని గారి మాట వినాలి. ఆయన చెప్తేనే చేస్తారా మీరు? రవీంద్ర గారు చెప్తేనే చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చేస్తారా? మీకు నాయకుడు ఎవరు? చర్చిలున్న పాస్టర్లకి, ఇమాములకి మీకు నాయకుడు ఎవరు? ఇమాములు, మౌజానులకి మహమ్మద్ ప్రవక్త గారు మీకు ప్రభు యేసుక్రీస్తు వారు మాకు. మీరు దేవుడు ఇక్కడ యేసు ప్రభు మాట వింటలేదు, అక్కడ మహమ్మద్ ప్రవక్త గారి మాట వింటలేదు. ఖురాన్ అని చెప్పింది, బైబిల్ అని చెప్పింది. బైబిల్ ప్రపంచానికి రాజ్యాంగం, ఖురాను ప్రపంచానికి రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగాన్ని వీళ్ళు పట్టించుకోరు, ఖురాను రాజ్యాంగాన్ని పట్టించుకోరు, బైబిల్ రాజ్యాంగాన్ని పట్టించుకోరు. మత స్వేచ్ఛ ఉంది, భావప్రకటన స్వేచ్ఛ ఉంది. ప్రార్థన చేసుకుంటానికి అవకాశం లేదు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటానికి అవకాశం లేదు, చర్చిలో ప్రార్థన చేసుకుంటానికి అవకాశం లేదు. పర్మిషన్ లేచి చర్చిలు కూల్చేస్తారు. కూల్చేసినాక ఏం చేస్తారు? ఏం చెప్తున్నారు మీకు స్థానిక ఎమ్మెల్యేలు? ఏబేల్ గారు చెప్పండి, కిరణపాల్ గారు మీకు ఏం చెబుతున్నారు? కూల్చేసినా పర్వాలేదా? విశ్వాసులు ఎక్కడ పెట్టుకుని మీరు ఆరాధన జరుపుతారు? మిమ్మల్ని గ్యాంగ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ లోన్ వేయించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్లో 300 మంది పాస్టర్లని లోన్ వేశారు. ఉత్తరప్రదేశ్లో 300 మంది గ్యాంగ్స్టర్లని బుల్డోజరు బాబా యోగి ఆదిత్యనాథ్ లోన్ వేశారు. ఈ బుల్డోజర్ మేము లోన్ అయిపోతున్నారు. ఏం చేయదలుచుకున్నారు? ఎవరు మాట్లాడట్లా. మీ పదవుల కోసం వాళ్ళు చెప్తేనే చేస్తారా? నాని గారు చెప్తానో లేకపోతే రవీంద్ర గారు చెప్తేనే చేస్తారా మీరు? ఏంటిదండి దౌర్భాగ్యం? ఏంటిది దౌర్భాగ్యం? చర్చిలు కూల్చేస్తారు, ఆ విశ్వాసాలు ఏం చేస్తారు మీరు? ఓ పని చేయండి, చర్చిలు కూల్చేస్తే ఇళ్లలో ప్రార్థన చేర్చుకునే అదన్నా అడగండి. పని మీరేం చేయలేరు. మీరు బంద్ ప్రకటించలేరు, ఇది రోడ్డు మీద రారు, ఖండించరు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేని చర్చిలు కూల్చడం ఏంటి మీరు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఖండించి భారత్ బంద్ ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మీరు భారత్ బంద్ ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? అందరు రోడ్డు మీద ఎందుకు రావట్లేదు? బిషప్పులు రారు, చేసే పాస్టర్లు రారు, చర్చిలు కూల్చేసినా పర్వాలా, రారు. ఎందుకు వస్తారు? భారత్ బంద్ ప్రకటించండి. కిరణపాల్ గారు మీరు ఇక్కడ ప్రకటించండి, ప్రెస్ మీట్ పెట్టండి, మొత్తం రోడ్డు మీదకి వద్దాం, మొత్తం క్రైస్తవులందరూ రోడ్డు మీదకి వద్దాం, కలెక్టర్ ఆఫీసు పెడదాం, మీడియా మొత్తం వస్తుంది, పిలుపునివ్వండి, ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక రోజు భారత్ బంద్ ప్రకటించండి. ముస్లిం సోదరులు, క్రైస్తవులు, సంఘాలన్నీ కూడా ప్రధానమంత్రిని అరెస్ట్ చేయాలి, ఈ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, ఈ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, మన గురించి మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరిని అరెస్ట్ చేయాలి. మీకు ఓట్లేసి గెలిపించింది దేనికి? వైసీపీకిను, టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఓట్లేసి గెలిపించింది దేనికి? మా చర్చిలు కూల్చడానికి, మా మసీదులు కూల్చడానిక? వీళ్ళందరిని అరెస్ట్ చేయాలి, ఎవరైనా అరెస్ట్ చేయాలి. పార్లమెంట్లో బీజేపీలో 300 మంది ఎంపీలు ఆర్థిక నేరస్తులు, క్రిమినల్స్, దొంగలు, మోసగాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు, ఈ టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈ దొంగలు, ఈ దోపిడి దొంగలు, నరహంతకులు ఈరోజు పరిపాలిస్తుంటే వాళ్ళు చెప్తే చేస్తారు పాస్టర్లు. మీరు సర్క్యులర్ ఇచ్చారు, వాట్సాప్లో పెట్టారు, ఒక్కళ్ళు మాట్లాడతలేదు. అరే ఓఫీర్ గారు ఒక్కడో,
ఆ కేపాల్ గారు, మధ్యలో అజయ్ బాబు గారు, క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ఆయన, ఇంకెవరు మాట్లాడట్లా. క్రైస్తవులను ఏం చేయదలుచుకున్నారు మీరు? ఇప్పుడు మేము మాట్లాడితే నేను పిలిస్తే మీరు రారు, మా చర్చోళ్ళే రారు. ఇప్పుడు నేను పెట్టవచ్చు, నేనే ధర్నా పెట్టవచ్చు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. మా చర్చిలో 800 మంది ఉన్నారు, రారు. ఈ భక్తి ఎక్కువైపోయింది, మూఢభక్తి ఎక్కువైంది, చావడానికి సిద్ధపడుతున్నారు. చర్చిలు కూల్ చేసిన, క్రైస్తవుల మీద దాడులు చేసిన, స్త్రీలను మానభంగాలు చేసిన, నగ్నంగా ఊరేగించిన, ఇలాగే సచ్చేట్టున్నారు ఈ అవిధేయులు, అజ్ఞానులు, మూర్ఖులు, పిరికోళ్ళు. ఈ మచిలీపట్నంలో ఉన్నారు ఎక్కడ లేని పిరికోళ్ళు అందరూ. ది పెంతెకోస్తు మిషన్ దగ్గర నుంచి చూసుకుంటే మొత్తం పిరికోళ్ళే. ఏం చేయదలుచుకున్నారండి? సెటిలర్ ఇచ్చాడు ఈ పవన్ కళ్యాణ్. మరి పిచ్చోడో మంచోడో మాకు అర్థం కావట్లేదు. అసలు మైండ్ పోయిందో, ఏం దెయ్యాలు పట్టినాయో, ఏ దురాత్మలు పట్టినాయో. ఆ లోకేష్ అంటాడు రాత్రుల పూట అంటే జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యాలతో మాట్లాడతాడంట. వీళ్ళు అసలు మనుషులో పశువులో, వీళ్ళు కుక్కలో పందులు, ఏం అర్థం కావట్లా. పిచ్చోళ్ళు పరిపాలిస్తున్నారండి ఈ దేశాన్ని. ఈ దేశం మొత్తాన్ని పిచ్చోళ్ళు, మతి స్థిమితులు లేని వాళ్ళు కుక్కలు పరిపాలిస్తున్నారు వీళ్ళు. లోకేష్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాత్రిపూట అంటే భూతాలతో దయ్యాలతో మాట్లాడతారంట. కొంతమంది తెలుగుదేశంలో ఉన్నారు. మీరు యువరాజు గారు కనీసం మాట్లాడరా? మీరు ఖండించరా? అడగరా మీరు? బొరకా బాలాజీ గారు ఏంటిదండి ఈ దౌర్భాగ్యం? కృష్ణ యూనివర్సిటీ లీడరు చిన్నం సురేష్ మాట్లాడవా బాబు? ఎవరు మాట్లాడతారు? మీరు తెలుగుదేశంలో ఉండి మీరు ఎవరు మాట్లాడతలా? తెలుగుదేశం ఎస్సీసీలు ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళు మాట్లాడరు. జనసేనలో ఆర్కే గారు మాట్లాడరు. ఈ వంపుగడులు చౌదరి మాట్లాడు, బండి కరుణాకర్ మాట్లాడు. ఏం చేయదలుచుకున్నారు మీరు? ఏం చేయదలుచుకున్నారు మీరు? ఈ పాస్టర్ల కంటే నాకు తెలిసి ఈ పాస్టర్లు మొత్తానికి పిరికితనం అనే ఆత్మ పట్టింది, భయం అనే దురాత్మ పట్టింది, యెజబెల్ బోధ అనేటువంటి దురాత్మ పట్టేసింది. మనం సావనన్న శబ్దం, వాక్యాన్ని అనుసరించొద్దు. చర్చిలు కూల్చేసినా పర్వాలా, మన స్త్రీల మీద మానభంగాలు చేసిన, నగ్నం ఊరేగించేసిన పర్వాలా, మనందరం ఒక్క మాట మీద ఉందాం. మనందరం నానిగారి మాట విందాం, కొంతమంది రవీంద్ర గారి మాట విందాం, కొంతమంది ఆర్కే గారి మాట విందాం. రాష్ట్రంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట విందాం. ఆయనే మనకు ప్రధాన పాస్టర్. వీళ్ళకి మైండ్ పోయింది. ఏంటిదండి దౌర్భాగ్యం? ఏం ప్రార్థన చేస్తున్నారు మీరు? ఏం బైబిల్ చదువుతున్నారు? ఈరోజు చూడండి, రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు మొత్తం కూల్చేశారు. రోజువారీ వడ్డీలు తెచ్చుకొని చిన్న చిన్న వ్యాపారాలు. ఇదే పట్టణంలో చలపల్లి బైపాస్ రోడ్లో అక్రమ కట్టడాలు, చిలకలపూడి పాటిమే సెంటర్ నుంచి చల్లపల్లి రోడ్డు వరకు, కాళేగంటపట్టి రోడ్డు వరకు అది 100 అడుగుల రోడ్డు. రైటు లెఫ్ట్లో ఎన్ని ఇళ్ళు తీయాలి? చల్లపల్లి బైపాస్ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి? ఎంతమంది చచ్చిపోయారు? రామానాయుడుపేట నుంచి చూసుకుంటే రేవతి సెంటర్ వరకు అక్రమ కట్టడాలు ఎన్ని ఉండే, హాస్పిటల్ ఎన్ని ఉండే, ల్యాబ్లు ఎన్ని ఉండే, స్కూళ్ళు ఎన్ని ఉండే. దేశవ్యాప్తంగా చూసుకుంటే పేద ప్రజల్ని చంపేయాలి ఈ నరేంద్ర మోడీ, ఈ కూటమి ప్రభుత్వం, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. మొత్తాన్ని హైందవులు చంపుతారు, ముస్లింలు చంపుతారు, క్రైస్తవులు చంపేస్తారు వీళ్ళు. చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీదకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు?
హైందవ సోదరులు మీరు ఏ రకంగా వీళ్ళు నమ్ముతున్నారు? ఈ నరేంద్ర మోడీ ఎట్లా నమ్ముతున్నారు? చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు ఆయన పూజారి కాడ సాయిబాబు మీకు దేవుడు కదా, సాయిబాబు గుళ్ళు కూల్చేస్తామన్నారు. వైష్ణవులు హైందవుల్లో 2 శాఖలు ఉన్నాయి. ఆ 2 శాఖలు శివుడు దేవుడు కాదంటారు, మాలోళ్ళు దేవుళ్ళు, మాదిగోళ్ళు దేవుళ్ళు. ఇక్కడ దేవుళ్ళు, ఇక్కడ కులం దేవుళ్ళు కూడా అంటగట్టారు వీళ్ళు. సమ్మక్క సారక్క వాళ్ళు ఒక వీర వనితులు. వాళ్ళకి పండగ చేస్తారు, దేవతలని కాదు, పండగ చేస్తారు. దళితులు, ఈ మౌర్యులు, ఈ పల్నాడు రాజులు, ఈ దళితులు వీళ్ళనే అక్కడ పండగలు చేసుకునేవారు, సమ్మక్క సారక్క పండుగలు చేసుకునేవారు. పోలేరమ్మ, కట్టమైసమ్మ, ఈ దేవతలు ఉంటారు. వీళ్ళు స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వీర వనితులు పండగలే చేసుకుంటారు. దేవతల కింద ఏమో వీళ్ళు ఆరాధించరు. ఈ కంచైలి గారు కానీ, కత్తి పద్మారావు గారు కానీ వీళ్ళందరూ దేవుడు లేడంటారు. దేవుడు లేడన్న వాడిని నువ్వు హింసిస్తావు. ఆ బైర్ నరేష్ని ఇంటి మీదకి వెళ్ళిపోయి ఆయన కొట్టేసి గందరగోళం చేశారు. ఈ దేశాన్ని అంతా ఇంత నాశనం చేస్తున్న ఈ దళితులందరూ ఒకటి కారు. ఈ దళితులు స్థాపించిన ప్రాంతీయ పార్టీలన్నీ ఒక వేదిక మీద రారు. ఇప్పటికీ కూడా ఇప్పుడు పివి సునీల్ గారిని పర్మిషన్ లేకుండా విదేశాలలో వచ్చాడని చెప్పని ఆయన సస్పెండ్ చేశారు. 30 మంది ఐపీఎస్ ఆఫీసర్ని, 15-20 మంది 30 మంది పోలీస్ అధికారుల్ని, 15 మంది దళిత ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, గాల్లో పెట్టారు. వీళ్ళ గురించి ఈ జూపూడి ప్రభాకర్ మాట్లాడడం, కారం శివాజీ మాట్లాడడం, ఉప్పులేడి దేవిప్రసాద్ గారు మాట్లాడడం, మేరుగు నాగార్జున గారు మాట్లాడడం, ఈ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు మాట్లాడడం, ఈ కైలే అనిల్ గారు మాట్లాడడం, డివై దాస్ గారు మాట్లాడడం. ఏం చేద్దాం అనుకుంటున్నారండి దళితుల్ని మీరు? మీ ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం ఏం చేయదలుచుకున్నారు? ప్రజలు ఎవరిని అడగాలి? మీ ఇళ్ళ మీదకి వచ్చి మిమ్మల్ని దాడి చేయాలా? లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే మీదకి వెళ్ళమంటారు మమ్మల్ని? చెప్పండి. మీరు మాట్లాడరు, ఈ దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడరు, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడరు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడరు. మీరందరూ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర బదిలీ చేస్తూ ఉంటారు. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది, వాళ్ళు ఖండించరు. క్రిస్టియన్ మైనార్టీ సెల్లో మైనార్టీ కార్పొరేషను చైర్మన్ జాన్ వెస్లీ గారు మాట్లాడడం. నేను రోజు ఫోన్ చేశా, ఈ మచిలీపట్నంలో చర్చిల మీద దాడులు జరుగుతుంటాయి, ఈ జక్కుల ఆనందబాబు పట్టించుకుంటలేదని చెప్పంటే ఆయన మాట్లాడాడంట, ఈ జక్కుల ఆనందబాబు నా మీద గొడవ, ఒక్కదానికి రాడు, పేర్నాని గారు చెబితే తప్ప రాడు, రమ్మని ఎవడన్నాడు? ఎందుకు తీసుకున్నట్టు? క్రిస్టియన్ మైనార్టీ దాంట్లో జక్కుల ఆనందబాబు ఎందుకు తీసుకున్నట్టు? నీకు మనస్సాక్షి లేదా నీకు? జాన్ వెస్లీ గారు మీరేమైపోయారు? కారం శివాజీ గారు మీరేమైపోయారు? పారిపోయారా? ఊరిదులు పెట్టి పారిపోయారా? జూపుడు ప్రభాకర్ గారు ఏమైపోయారు మీరు? చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిలు కూల్చేస్తామంటున్నారు. ఏం చేయాలి? వాట్సాప్లో పెడతా పట్టించుకోరు, ఫేస్బుక్లో పెడతా పట్టించుకోరు, యూట్యూబ్లో పెడతా పట్టించుకోరు. ఈ ప్రజలు నాకు సపోర్ట్గా ఉండరు, ఈ పాస్టర్లు ఎవరు రారు. ఆ మహానుభావుడు ప్రపంచం అంతా తిరిగి వచ్చిన డాక్టర్ కేపాల్ గారిని పిచ్చోడంటే నన్ను ఎందుకు అనరు?
ప్రపంచ మేధావైనా ఇప్పుడున్నటువంటి మేధావులు అటువంటి డాక్టర్ కే పాల్ గారు లాంటోడు పుట్టబోడు. ఆయనకి సహకరించరు. ఈరోజు చూస్తూ ఉండండి, టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మీకు ప్రభుని యేసుక్రీస్తునామములో తెలియపరుస్తున్నాను. దేశవ్యాప్తంగా పాల్ ఆర్మీ కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మొత్తం కూడా ఈరోజు పాల్ గారి వైపు, ఇండియా ప్రజాబంధు పార్టీ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి వైపు తిరుగుతున్నారు. ఇండియా ప్రజాబంధు పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పంజాబ్లో 4 పంచాయతీ సర్పంచ్లు వచ్చినాయి. ఇదే మచిలీపట్నంలో దళిత సోదరులారా, క్రైస్తవ సోదరులారా, నిజంగా మీకు రోషం, పౌరుషం ఉండి మన మీద వీళ్ళు దాడులు చేయటువంటి, మనం రాజకీయాల్లోకి వద్దాం, సర్పంచ్లుగా నామినేషన్లు వేద్దాం. ఏంటి ఎప్పుడు ఎల్లకాలం ఈ మచిలీపట్నంలో ఈ 53 డివిజన్లో వీళ్ళేనా? థామస్ నోబులు, గోడవల్లి నాగరాజు మీరేనా? కొత్త వాళ్ళకి యువకులకు అవకాశం ఇవ్వరా? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆ వార్డులు అన్నా పట్టించుకున్నారా? వార్డుల్లో ఉంటే డ్రైనేజీలు వీటి గురించి మాట్లాడితే సరిపోద్దా? క్రైస్తవులు హక్కుల గురించి మాట్లాడరా? ముస్లింల గురించి మాట్లాడరా? మీ ఎజెండా అదేనా? కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ బాలాజీ గారు, బొడ్డు విజయ్ కుమార్ గారు, పెగ్గం ప్రసాద్ గారు జిల్లా మొత్తం తిరిగి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నామినేషన్ వేయాలంటే వీళ్ళు సహకరించరు. మొత్తం అందరూ వైసీపీలు ఉన్నారు కాబట్టి, కొంతమంది టీడీపీలు సహకరించరు. కాబట్టి ఏంటంటే మీరు అక్కడ కేంద్రంలో మాయావతి గారు చెప్తే ఏందావా? ఈ స్థానికంగా పాల్ గారుకి సహకరించండి. మీరు నామినేషన్ వేయండి, చెప్పండి. వేస్తే మాకేంటి, లేదంటే పాల్ గారికి వేయండి అని చెప్పి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో సపోర్ట్ చేయండి. ఇండియా ప్రజాబంధు పార్టీ ఓఫీర్ గారి సపోర్ట్ చేయండి. మీరు నామినేషన్లు వేయండి. ఈ వైసీపీలో కానీ, టీడీపీలో కానీ, జనసేనలో కానీ సర్పంచులు చాలా తగ్గిపోతారు. అసెంబ్లీలో అడుగు పెడదాం, పార్లమెంట్లో అడుగు పెడదాం, ఈ మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో అడుగు పెడదాం. వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు యువకులారా మీరు రండి. ఒక వార్డులో 3000 ఓట్లు ఉంటాయి, ఒక వార్డులో 4000 ఓట్లు ఉంటాయి. మన ఓట్లు ఎన్ని? మన ఎక్కువే ఉన్నాయి. బీసీలు అడుగుదాం, అయ్యా బాబు అని బీసీలు అడుక్కుందాం, దయచేసి కనికరించండి అని. కనికరంగా బీసీలు ఉన్నారు. ముస్లింలు అడుగుదాం. వీళ్ళేంటి అడుక్కునేది? నాని గారిని అడుక్కోవాలా, లేకపోతే రవీంద్ర గారిని అడుక్కోవాలా, ఈ ఆర్కే గారిని అడుక్కోవాలా? ఏంటి అడుక్కుంటాం ఇది? ఇప్పుడు ఈయన మార్మూడి విక్టర్ ప్రసాద్ గారు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన అడుక్కుంటాకు రెడీ అయిపోయాడు. ఆయన వీళ్ళు మొత్తం ఉప్పులేటి దేవప్రసాద్ గారు వీళ్ళందరూ వైసీపీలో కానీ, టీడీపీలో కానీ ఎమ్మెల్యే టికెట్లు అడుక్కుంటానికి బెచ్చం ఎత్తుకుని తిరుగుతానికి రెడీ అయిపోయారు వీళ్ళు. మీరందరూ కూడా ఓఫీ గారికి ఆయన టికెట్లు ఎత్తాడు, వెళ్ళి తెచ్చుకోండి, మీరు గెలిపిస్తాం. మేము చర్చిలు అందరూ మీకు సపోర్ట్ చేస్తాం. ఓఫీర్ గారిని కలవండి, వెళ్ళి కేపాల్ గారిని కలవండి. 4 రూపాయలు డబ్బులు ఉన్న వెళ్ళండి, మీకు ఎదురు డబ్బులు ఇచ్చి మేము గెలిపిస్తాం. దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు మీరందరూ వెళ్ళండి. వీళ్ళు రారు. చిన్న వీళ్ళకి వార్డు కార్పొరేటర్ పెద్ద పదవి, వీళ్ళకి డిప్యూటీ మేయర్ పెద్ద పదవి. నిజంగా మీకు ఎల్లకాలం కుటుంబ రాజకీయాలేనా? పేరు కృష్ణమూర్తి గారు, తర్వాత పేరు నాని గారు, పేరు కిట్టు గారా? ఏంటిదండి దౌర్భాగ్యం? నేను మాటదంటే వాళ్ళకి ఏదో బాధ అనిపిస్తుంది. ఎంతవరకు న్యాయం ఇది? ఈ కాపుల్లో మీకంటే ఇక మేధావులు లేరా? ఎవరికి ఎవరో మీరు అవకాశం? నడుగు నరసింహారావు గారి తర్వాత ఇక రవీంద్ర గారి శాశ్వత కాలం. ఇలా ఆ సామాజిక వర్గంలో నీకు అంతకంటే కష్టపడి పనిచేసేవాళ్ళు లేరా? ఎందుకు వాళ్ళకి? ఏంటిది అన్యాయం, ఈ అక్రమం, మోసాలు? దమ్ముగా మాట్లాడేవాళ్ళు రానివ్వరు. మీరు రాసి పెట్టేసుకున్నారు, సీట్లు రిజర్వ్ చేసుకున్నారు అంతే దేశవ్యాప్తంగా. ఈరోజు చర్చి మీద దాడులు జరుగుతుంటే ఈ పవన్ కళ్యాణ్ సర్కిళ్ళు జారీ చేశాడు. పర్మిషన్ నుంచి చర్చిలు అన్నీ ఏట్లకి పర్మిషన్లు ఏట్లకి ఉండే, ఏట్లకి పర్మిషన్లు ఉండే అంటే ఈ చర్చిలు కట్టుకుంటే మున్సిపల్ ఆఫీసులో
పన్ను కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నాయి సరిపోవా? అంటే కలెక్టర్ గారు ఇవ్వాలి, ఇళ్ల పక్కన వాళ్ళు సంతకాలు పెట్టి. ఏంటి పిచ్చి చట్టాలు, ఏంటిది అక్రమాలు? ఎవడికి లేవు, పంచనామా ఎవడికి లేదు, మొత్తం కూల్చేస్తారా? కూల్చేనే ఉండే. మళ్ళీ ఇక్కడ రికమెండేషన్ మళ్ళీ చూడండి. వీళ్ళందరూ ఏంటంటే అయ్యా మమ్మల్ని ఎట్టకొట్ట కనికరించండి అని మళ్ళీ ఆపుతారు. అదో ఆపుతారు. మేము బీజేపీ ఓటేస్తామన్నది ఆపుతారండి. అందుకని వీళ్ళు ఆగారండి. ఏబిఎల్ గారు, కిరణ్ పాల్ గారు వీళ్ళు ఆగిన దానికి. మా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీనే కదా, మా చంద్రబాబు నాయుడు గారు బీజేపీనేగా, మా పవన్ కళ్యాణ్ గారు బీజేపీనే కదా. దయ చూపించండి మా మీద, మీకే వేస్తామని చెప్పేసి ఆపుతారు. అదే జరిగేది. అదే మీరు ఖచ్చితంగా దేవుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కోపాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు కోపం ఖచ్చితంగా చూస్తారు మీరు. లేచిన కాంచి అసెంబ్లీలో ఆ షర్మిలైన మా అన్న సీఎం కాకముందు అన్న కాదు, ఇప్పుడు అన్న వేరు, మా ఆస్తి పంపకాలు చేయట్లేదు, ఇంటికి వెళ్తే మెడ పట్టుకున్నాడు, కొట్టాడు. ఇవ్వాలంటే అసలు మీ కుటుంబాల గురించి అసెంబ్లీలో ఎందుకు అసలు మా గురించి మాట్లాడుతున్నారా? ముస్లింలు అక్కుబోటి ఆస్తుల గురించి మాట్లాడుతున్నారా? మీరు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్న మాట్లాడుతున్నారా? ఈ ముఖ్యమైన విషయాలు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న యువకులారా, దయచేసి మాట్లాడి 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 నాకు నోరు గొంతు నొప్పి వస్తుంది. ఈ టయానికి నిద్ర లేకపోవటం వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ఎంత కష్టపడుతున్నా ఒక్కళ్ళు కూడా స్పందించరండి. ప్రెస్ మీట్ పెట్ట నేను మాట్లాడుతా అంటే నాకు అవకాశం ఎవరు? ఈ పట్టణంలో మీడియా మిత్రులు ఎవరు నాకు చెప్పారు ఇంత కుట్ర జరుగుతుంది. మీడియా మిత్రులే చెప్పారు నాకు, అన్న మీకు పెయిల్ మధు అనేవాడు మాట్లాడితే టెలికాస్ట్ చేయొద్దని అన్ని పార్టీలు చెప్పినాను. ఎందుకంటే నేను వైసీపీలో టీవీలో బంద్ చేస్తే నాకు మొత్తం మీడియా పెట్టేవాళ్ళు. నేను బంద్ చేయనుగా. వీళ్ళ అక్రమాలన్నీ నేను బయట పెడుతున్నా. నాలాంటి వాళ్ళు చాలామంది నేను విశ్లేషకుడిని. నా యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి, మధు పాలిటిక్స్ ఇన్ ఇండియా. పాలిటిక్స్లో ఉన్న మోసాలన్నీ బయట పెడుతున్నా. కాబట్టి ఏంటంటే మీడియా ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయరు. ఫేస్బుక్లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి మెసేజ్లు రిమూవ్ చేసేస్తారు, కొన్ని వీడియోలు తీసేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఫేస్బుక్ ఉండదు, యూట్యూబ్ ఉండదు, ట్విట్టర్ ఉండదు. ఉత్తర కొరియా కిమ్లాగా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని చీకటి చేయబోతున్నాడు. బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి యువకులారా, మీరు రండి, మనం తిరుగుదాం, గ్రామాల్లో తిరుగుదాం. ఓ పని చేసి మీరు డబ్బులున్న వాళ్ళు రండి, ఒక 10 బళ్ళు వేసుకుందాం, గ్రామాలు వెళ్దాం. ఈ టీడీపీలో వైసీపీలో ఉన్నటువంటి సర్పంచులు వీళ్ళని నిధులేద్దాం, మనకు అవసరంలా. వీళ్ళు ఏమంటారంటే మనం వెళ్తే గ్రామాలు రానివ్వరు. మళ్ళీ మా గ్రామాలు రానిట్టు వీళ్ళు ఈ పేర్నాని గారు కట్టడి చేసేస్తాడు, రానివ్వరు. రానివ్వకపోతే మన దగ్గర మన బంధువులకి వెళ్ళి చెప్పుకుందాం. గ్రామాలు రానిపోతే బంధువులకి వెళ్ళి చెప్పుకుందాం. మీటింగ్లు కూడా పెట్టినవారు. బహుజన్ సమాజ్ పార్టీ అంటే భయం వీళ్ళకి. ఇక దిక్కు లేదు మనకి, బహుజన్ సమాజ్ పార్టీ తప్ప వేరే దిక్కే లేదు. షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఉంది, అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ. రిపబ్లికన్ పార్టీ ఉంది, బుద్ధిస్ట్ సొసైటీ ఉంది. మాల మహానాడు బ్యానర్ మీద నువ్వు నామినేషన్ అయ్యి, మాది దండోరా మీద నువ్వు నామినేషన్ అయ్యి, నీ ఓట్లు ఏంటికి దొంగలకి ఎందుకు వేస్తావు? ఈ చంద్రబాబు దొంగ కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ దొంగ కదా, ఈ జగన్మోహన్ రెడ్డి దొంగ కదా? ఎవరికి తెలియదు వీళ్ళ గురించి. వీళ్ళకి భజన చేస్తారు. కేపాల్ గారంటే పడదు, ఓఫీర్ గారంటే పడదు, నేనంటే పడదు. నేను కాదు, ఏదన్నా 1000 కోట్లు ఉన్నాయి అనుకోండి, వాడు నేను నామినేషన్ వేస్తానంటే అడ్రస్ లేకుండా మద్రాసు పంపిస్తారు. నా అలాంటి వాళ్ళు చాలా మంది భయపడిపోతున్నారు. మీరు సపోర్ట్ చేస్తాగా ఏమన్నా రాటాకి. మీరు వస్తే హౌసింగ్ బోర్డులో బొనికల రామారావు గారు ఉన్నారు, ప్రముఖ రచయిత. ఆయన సపోర్ట్ చేస్తాడు. ఆయన ఎవరు రారుగా. నేను వాళ్ళని తిడతా ఉంటా. వాళ్ళు ఏంటంటే
మధు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు? రారయ్యా, వస్తే మేము ఎందుకు చేయము? బహుజన్ సమాజ్ పార్టీ నేను తిరుగుతాం, మేము చేస్తామంటే మేము ఇవ్వం అంటారు వాళ్ళు. బొనిగల రామారావు గారు కూడా మంచి వ్యక్తి, ఆయన మా గొప్ప మేధావి, అంటరాని జాతుల చరిత్ర రాశాడు. నేనేంటంటే వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదంటే నేను అనవసరంగా నేను చాలాసార్లు బొనిగల రామారావు గారిని ఈ దళిత అధికారులు చాలామంది తిట్టినోడే ఈరోజు వాళ్ళందరికీ నేను క్షమాపణ చెబుతున్నాను. ఎందుకంటే ప్రజలు ఈ దళితుల్లో లోపం ఉంది, ఈ మాలమాదికల్లో లోపం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుని సిలువేసేయండి, బందుపోటు దొంగనే ఇదిలేండి అని చెప్పన్న ఆ ఇజ్రాయేలీలే, ఆ యూదులే ఇక్కడ ఉంది. మనం ఎక్కడి నుంచో రాలే, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. మన గురించి మనకు తెలియదు. మన గురించి మనకు చెప్పాలంటే ప్రముఖ రచయిత బొనిగల రామారావు గారు. కానీ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ అధికార పార్టీల వైపు చూస్తారు. నాకు ఈయన బొనిగల రామారావు గారు బహుజన్ సమాజ్ పార్టీ ఈ బ్యానర్ మీద నీతో నామినేషన్ వేపిస్తాను, ఫ్లెక్సీలు వేపిస్తాను, నామినేషన్ అయితే అన్నింటినీ ఖర్చు పెట్టుకుంటానని చెప్పి తర్వాత నాకు ఖర్చు పెట్టలే. మరి లోకల్లో మరి ఎవరు బెదిరించారో తెలియదు. నాకు తెలిసి కుట్ర జరిగింది, లేకపోతే ఆయన ఖర్చు పెట్టే మనిషి. ఆయన 6 అడుగులు ఉంటాడు, ఆజానుబాహుడు, ధైర్యం గలవాడు. మరి ఈరోజు అంతా అటువంటి వాళ్ళు బెదిరిస్తున్నారు, అందరిని బెదిరిస్తున్నారు. నేనున్నాను, నన్ను నామినేషన్ నేను ఎవరు, ఓఫీర్ గారు నాకు టికెట్ ఇవ్వడు, కేపాల్ గారు నాకు టికెట్ ఇవ్వడు, ఇవ్వద్దని చెప్పి ఇక్కడ పాస్టర్లే చెబుతారు, మేమెవరూ సహకరించమని వీళ్ళే చెబుతారు. ఎందుకంటే మాకు పేరు నాని గారు ఉన్నాడని చెప్పి అంటాడు ఈయన ఏపీఎల్ గారు. రవీంద్ర గారు ఉన్నాడంటాడు కిరణపాల్ గారు. ఆ గాడేల్ డేవిడ్ గారు కూడా మాకు పేరు నాని గారు ఉన్నారంటారు. ఇప్పుడు నాకులాగా మాట్లాడే వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? ఇంత దమ్ముగా ధైర్యం మాట్లాడలు ఉన్నారా? ఇప్పుడు నేనున్నా, నాకు మరణం అంటే భయం లేదు, పూర్తిగా వాక్యాన్ని అనుసరిస్తాను. నేను ప్రభుని యేసుక్రీస్తు ఫాలోవర్ని, నేను ఎవరు ఫాలోవర్ని కాదు. నేను ఈ మధ్యకాలంలో ఓఫీరిస్ట్ అని పెడితే ఫోన్లు చేసి నన్ను నువ్వేంటి ఓఫీరిస్ట్ అని పెట్టుకున్నావు, ఆయన అబద్ధ బోధకుడు అని. పోనీ నువ్వు అబద్ధ బోధకుడు అని చెప్పేవాడు నువ్వేమన్నా ఆయన దగ్గరికి వెళ్ళి నుంచి చెప్పగలవా? డిబేట్కి రాగలవా? ఈ ప్రపంచానికి ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ గారి యొక్క సంస్కరణ ఉద్యమాన్ని చివరి వరకు తీసుకొచ్చి ఈ సంఘాన్ని పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచే ఒక చివరి ప్రవక్త ఆయన, గొప్ప ప్రవక్త ఆయన. అంత గొప్ప దైవజనుడిని పట్టుకుని ఈ అబద్ధ బోధకులందరూ ఒక మాట మీద ఉండి ఆయన కాదంటారు. తెలుసు ఆయన యథార్థవంతుడని తెలుసు, ఆయన దేవుడు పంపిన ప్రవక్త అని తెలుసు. ఇష్టం ఉండదు. నేను ఒరిజినల్ పొలిటీషియన్ తెలుసు, యథార్థవంతుడని తెలుసు, అమ్ముడిపోయేవాడిని కాదని తెలుసు. నాకు సపోర్ట్ చేయరు. చేస్తే నాని గారు ఊరుకోరు, రవీంద్ర గారు ఊరుకోరు, జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు. అన్నిటికంటే ముందు ప్రధానమంత్రి ఊరుకోడు. ఆయన గవర్నమెంట్ ఆయనకి వీళ్ళకంటే, నాని గారి కంటే, రవీంద్ర గారి కంటే, ఆర్కే గారి కంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే పవర్ఫుల్ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు. చూడండి, శ్రీనివాస్ అగోరే పోలీసు వాళ్ళని మంచిలు తాగేస్తున్నాడు, తిడుతున్నాడు. ట్రాన్స్జెండర్ ఎంతమంది స్వామీజీలు యువకులు కొడుతున్నారు, త్రిశూలాలు పట్టు కొడుతున్నారు. వాళ్ళు ఇండియన్ ఆర్మీ అంట. ఈ ఎమ్మెల్యేలకు పవర్ లేదు, నాని గారికి వీళ్ళకి ఎవరికి పవర్ లేదు, మొత్తం వాళ్ళు దిగారు. వాళ్ళు మిలిటరీ లేదు, పోలీసు వాళ్ళు లేరు. వీళ్ళు డమ్మీ పోలీసులు, డమ్మీ మిలిటరీ, డమ్మీ ఐఏఎస్ ఆఫీసర్లు, డమ్మీ ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళెవ్వరికి అధికారం లేదు. నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, అఘోరాలు, నాగసాధువులు, వీళ్ళు ఇండియన్ ఆర్మీ అంటారు, తెగించి చెప్పుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు మాట్లాడు? ఈయన క్రైస్తవుడే చెప్తాడు కదా, ఎవరు చెప్పమాడాడు మిమ్మల్ని? రాజకీయాల్లో దేవుడి ప్రస్తావన ఎందుకు? 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కుట్రల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాశనానికి పునాదేసింది జగన్మోహన్ రెడ్డి గారే.
జగన్మోహన్ రెడ్డి గారు మోకరించి ప్రార్థన చేయండి. 2019లో ఈవీఎంలు 150 సీట్లు ఎట్ట వస్తాయి? ఎందుకు పట్టుకున్న ఈవీఎంలు పట్టుకుని ఎందుకు ఎలాడుతున్నారు మీరు? అని ఎవడేస్తున్నారు మీకు ఓట్లు? అప్పుడు 2019లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చి వస్తే వీళ్ళందరూ భజన, మా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు రాముడు, నన్ను పిచ్చోడు అన్నారు, కేపాల్ గారిని పిచ్చోడు అన్నారు, ఓఫీర్ గారిని పిచ్చోడు అన్నారు. మీరు అందరు మేధావులు. ఇప్పుడు ఏమైంది? వచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రతిపక్ష హోదా లేకుండా అక్కడ ఏడిపించాడు. ఇప్పుడు నిన్ను ఏడిపిస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటిది? మీరు అందరూ సాధారణమైన మనుషులు కాదు. మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోతే ఆకాశం నుంచి దిగిపడినట్టు మిమ్మల్ని అడగకూడదా? మేము ప్రశ్నించకూడదా? ఎంత కొలితే అంతే కొలత కొలుతున్నాడు ఆయన. అసెంబ్లీలో అన్ని ఏడిపించేసి మరి నిన్ను ఏడిపిస్తున్నాడు. చేసి తప్పే ఉంది. మీరందరు కలిపి మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మమ్మల్ని చంపడానికి తెగించేశారు మీరు. కాబట్టి మచిలీపట్నంలో ఉన్నటువంటి దళిత యువ నాయకులారా, క్రైస్తవ యువ నాయకులారా, క్రైస్తవ ఉద్యమ సంస్థలు, మీరందరికీ నేను ప్రభువుని యేసుక్రీస్తు నామములో పిలుపునిస్తున్నాను. రెండోది, అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మిమ్మల్ని పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మనం జనాలకి దగ్గరికి వీళ్ళ యొక్క అక్రమాలు మోసాలు మనం తెలియపరిస్తే చాలామంది తెలియదు. మన గ్రామాలు వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాలు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ నరేంద్ర మోడీ అక్రమాలన్నీ కూడా మనం గ్రామాలు తిరిగి మనం చెబుదాం. కాశీరామ గారు చెబుదాం. మనకే వైసీపీ వాళ్ళు పంచాయతీ సీటు వాసన పని లేదు, మేము బీఎస్పీ పార్టీని వేస్తాం, లేదంటే కేపాల్ గారు పార్టీ తరఫున మేము వేసుకుంటాం, మేము గెలుచుకుంటాం చెప్పేయండి వీళ్ళకి. చెప్తే ఈయన ఇప్పుడు రవీంద్ర గారు లేదా ఆర్కే గారు, ఈ పేర్నాని గారు, వీళ్ళకి మళ్ళీ ఇదో పండుగ. అది చెప్పారనుకోండి, వీళ్ళని పిలుస్తాడు వీళ్ళందరినీ. ఇగో నీకు ఇంత డబ్బులు ఇస్తానా, కాంట్రాక్ట్లు ఇస్తాను, ఆడి ఇంటికి ఆడి మాటలు వింటారు. మీరు అనవసరం బంగారాన్ని భవిష్యత్తు పోగొట్టు చేసుకుంటారు. రేపు నరేంద్ర మోడీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నాడు. ఈవీఎంలతో మళ్ళీ ఈయన ఎవరు పోతున్నాడు. అనవసరంగా మోసపోతారు మీరు అని చెప్పంటే మొత్తం వెళ్ళిపోతారు వీళ్ళు. గాడెల్ డేవిడ్, ఈ థామస్ నోబుల్ డే అని, జక్కుల ఆనంద్, ఈ సర్పంచులు, దళిత సర్పంచులు మొత్తం వెళ్ళిపోతారు. వెళ్ళిపోనివ్వండి, ఏం పర్వాలా. మీరు వేయండి, నామినేషన్లు వేయండి, వాళ్ళు పట్టించుకోబాండి, బాగుండి. మనం చెబుదాం, ప్రతి గ్రామాలకు తిరిగి చెబుదాం. ఇది జరుగుతుంది. ఇదండి, ఓఫీర్ గారు ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున పంజాబ్లో 4 సర్పంచులు గెలిచారు. ఓఫీర్ గారు పార్టీ తరఫున కొంతమంది నామినేషన్లు వేయండి. ఎందుకు గెలం? మనం ఎందుకు వేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేస్తాం? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేస్తాం? పవన్ కళ్యాణ్ ఎందుకు వేస్తాం? మనం ఏం చేశారని వేస్తాం? జనాలకు అర్థమైపోయింది. మీరు నామినేషన్ వేస్తే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో 53లో నాకు తెలిసి కనీసం 15 నుంచి 20 మనకు వస్తాయి. గ్యారంటీకి వస్తాయి. దందుట్లో మళ్ళీ వీళ్ళు కూడా వేస్తారు, బీసీలు వేస్తారు, ఓసీలు కూడా వేస్తారు. డాక్టర్ కేపాల్ గారిని కలుస్తున్నారు, ఓఫీర్ గారిని కూడా కలుస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్ళతో టచ్లో లేను, పాల్ గారితో టచ్లో లేను, ఓఫీర్ గారితో కూడా టచ్లో లేను. ఇక్కడ ఏంటంటే మచిలీపట్నంలో ఓఫీర్ మినిస్ట్రీలో కట్ట ప్రసాద్ అనేటువంటి ఒక అతను, పుట్టి నాగబ్రహ్మ అనే అతను, వీళ్ళ వల్ల నేను వాళ్ళకి ఓఫీర్ గారికి శత్రువుని అయిపోయాను. శత్రువు నేను అవ్వలేదు, ఆయన శత్రువుగా చూశాను, గొప్ప దైవజనుడు. కానీ వీళ్ళ వల్ల నేను ఏంటంటే ఇక నేను ఓఫీర్ మినిస్టర్లు వీళ్ళిద్దరే సహకరించదలుచుకోలే. పుట్టి నాగపురము ఎలీషా, ఈ కలెక్టర్ బంగ్లా వెనకాల కట్ట ప్రసాద్ ఉన్నాడు, ఓఫీర్ మినిస్టర్. వీళ్ళు ఇండియా ప్రజాబంధు పార్టీ. నాకు తెలిసి వీళ్ళ వల్ల ఇక్కడ మచిలీపట్నంలో మళ్ళీ వీళ్ళకి కడుపు రగిలిపోద్ది. వీళ్ళకి ఆల్రెడీ ఒకసారి నా మీద గొడవకు వచ్చారు. నాకు ఎందుకు వచ్చిన బాధ? నాకు అవసరం లేదండి. నేను ఓఫీర్ గారి దగ్గరికి
నేను ఓఫీర్ గారి యొక్క అభిమాన్ని, ఓఫీర్ గారి యొక్క శిష్యుణ్ణి, ఆత్మీయ తండ్రి. ఎందుకంటే నాకు దేవుడు చెప్పాడు. ఇప్పుడు నేను గుర్తించాను వీళ్ళని దేవుడు పంపిన ప్రవక్తలుగా, దేవుడు పంపినటువంటి దైవజనులుగా ఓఫీర్ గారిని, డాక్టర్ కేఏపాల్ గారిని గుర్తించా. అంత దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు ఈ భారతదేశంలో ఎవడూ లేడు. కాబట్టి వాళ్ళ యొక్క పార్టీలో వాళ్ళకి నేను పనిచేస్తా తప్ప వాళ్ళు ఏం చెబితే చేస్తా. నాకు అక్కడి నుంచి ఏమీ పిలుపు రాలా. ఒకసారి ఫోన్ చేసి నాతో మాట్లాడతానని చెప్పి అని అన్నారు. కానీ ఏంటంటే ఇక్కడ లోకల్లో నా గురించి ఈ కట్టా ప్రసాద్ గారు వాళ్ళిద్దరూ ఒకటే, మళ్ళీ పుట్టి ఎలీషా గారు, నాగపురమ్మ గారు, వాళ్ళిద్దరూ ఒకటే. నేనంటే ఎవరికి పడదు, పార్టీలో పడదండి, ఎవరికి పడదు. నేను మాట్లాడతా, ఈరోజు ఇటు మాట్లాడిన వాళ్ళు కూడా ఏం బాధపడరు. ఎందుకంటే వాళ్ళు సమాధానం పడటం ఇష్టం లేదు, ఐక్యంగా ఉండటం ఇష్టం లేదు వాళ్ళకి. ఓఫీర్ గారు అంటే ప్రపంచ నాయకుడు. నా వల్ల వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ అనుకోని మొన్న ఈ మధ్య ఓఫీర్ గారు నాతో మాట్లాడతానని సెక్రటరీ గారు ఫోన్ చేశారు. నాతో మాట్లాడలా. ఇక్కడ వీళ్ళు నాకు శత్రువులు ఎక్కువ, అడుగడుగున ఉంటారు. నా చర్చిలో ఉన్నారు, ఓఫీర్ మినిస్ట్రీకి వెళ్ళి అక్కడ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నాకు శత్రువులే. ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళని అభినందిస్తానో ఎప్పుడు ఖండిస్తానో తెలియదు. నేను దేవుడు యేసుక్రీస్తు ఏది చెప్తే అదే చేస్తా. కేఏపాల్ గారి దగ్గర, ఓఫీర్ గారి దగ్గర ప్రార్థన బుక్ ఉన్నట్టు నా దగ్గర కూడా ప్రార్థన బుక్ ఉంది. నేను అమ్ముడిపోయే తత్వం కాదు. ఈ చిన్న చిన్న వార్డు కార్పొరేటర్లో లేకపోతే ఎమ్మెల్యే కూడా అమ్ముపోయడం కాదు. నాకు ఆ స్లాప్టర్లు అవన్నీ కూడా దేవుడి కంటే నా పేరు పక్కన జేఎస్ అనే పేరు కంటే గొప్ప గిఫ్ట్, గొప్ప హోదా ఏమి ఉండదు. పేర్ల మధు, ఐపీఎస్, ఐఏఎస్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, దానికంటే జేఎస్ అనేటువంటి ఒక పేరు ఉంది, అది నాకు చాలు. కాబట్టి ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, రేపు పొద్దున ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ నామినేషన్ వేసేయండి. బాలాజీ గారు మీరు బీఎస్పీ పార్టీని వేసేయండి. బొడ్డు విజయ్ కుమార్ గారు మీరు కేఏపాల్ గారిని అడగండి, నేను మీకు సపోర్ట్ చేస్తా. యువనాయకుడు బొడ్డు బొమ్మిడి విజయ్ కుమార్ యువనాయకుడు. ఈరోజు తెలుసు ఎవరి నాయకులు ఈ పట్టణంలో తెలుసు. 25-30 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు మీరు బాగా పవర్ఫుల్ పనిచేస్తారండి. రోషం, పౌరుషం, జ్ఞానం ఉంటుంది. మీరు ఆగిపోండి. ఇక 50, 55, 60 సంవత్సరాల నుంచి మీరు ఆగిపోండి. నా కార్పొరేటర్ కావాలి. మీరేం చేస్తారు? మీరు పేరు పక్కన గిఫ్ట్ కాకపోతే యువకులు రానివ్వండి. నేను సర్పంచ్ చేసి మళ్ళీ నేనే సర్పంచ్ రావాలి. ఏం అలవాట్లు ఇవి? కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా మీరు? కాబట్టి మచిలీపట్నం 53 డివిజన్లో ఉన్నటువంటి దళిత నాయకులారా, క్రైస్తవ సోదరులారా, ముస్లిం సోదరులారా, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అడుగుతున్నా, మీరు యువకులు రండి. ఈరోజు కేఏపాల్ గారి పార్టీ, ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా క్రైస్తవుల పార్టీలు కాదయ్యి, అందరే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి రేపు ఎన్నికల్లో అసలు రాజీ పడబాకండి, ఎవడు అమ్ముడు పోబాకండి. మీరు నామినేషన్ ఎత్తని నీకు 10,000 ఓట్లు పడే వ్యక్తులు అయితే నిన్ను డబ్బులు పెట్టుకుంటారు వీళ్ళు. అంత డబ్బు ఉంది వీళ్ళ దగ్గర. ఇప్పుడు నేనున్నా, నన్ను ఎవడు కొనలేడు, ఎవడి వల్ల కాదు. నా దగ్గర 100 రూపాయలు లేకపోతే ఎవడన్నా అడుక్కుంటా నేను. నాకంటే ఆ పూట ఆడి తింటాక లేకపోయినారే నీకు ఉన్నదంటూ నాకు పెట్టరంట. అమ్ముడిపోయే తత్వం లేదు. అట్లా యథార్థంగా ఉండండి. ఈ భూమి మీద మనం ఎంతో కాలం ఉండవు. చాలామంది నామినేషన్లు వేయండి సోదరులారా. మనకి చర్చిలు కూల్చేస్తారు, డౌట్ లేదు, ఖచ్చితంగా కూల్చేస్తారు. కూల్చేస్తే మనం చేయాల్సింది ఏంటంటే, విశ్వాసులు మీరే ఇళ్లలో మోకరించి ప్లాన్ చేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళబాండేక. కిరణ్పాల్ గారు చర్చి కూల్చారు అనుకోండి, ఆడికి వెళ్ళబాండి. మీ విశ్వాసం ఉన్నారు కదా, మీరు అందరిలో ఒకళ్ళు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి, ప్రభు మరి చర్చిలు కూల్చేస్తామన్నా మాట్లాడలేదు, మా గురించి పట్టించుకుంటలేదు, మొత్తం నరేంద్ర మోడీనే దేవుడు అన్నారు, పవన్ కళ్యాణ్ దేవుడు అన్నారు, ఏంటి మరి వీళ్ళ పరిస్థితి ఏం చెప్పంటే, అరే నువ్వే పాస్టర్రా ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు కూడా పాస్టరే, శిష్యుడే. మీరు వాక్యాధారం చూసుకోండి, ప్రార్థన చేసుకొని మీ ఇళ్లలో ప్రార్థన జరుపుకోండి. ప్రతి వారం బల్లారం ఇవ్వండి. ఇలా పట్టించుకోపోండి.
చర్చిలు కూల్చేస్తారు, ఓసన్న ప్రార్థన మందులు కూల్చేస్తారు, బెరాగా చర్చి కూల్చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు? ప్రత్యామ్నాయంగా మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదో తిప్పలు పడతారు. ఈ హెల్ల బాగుండే కోల్చకుండా ఆపుకోలేని వాళ్ళు, ఇంత అవిధేయులు, ఇంత పిరికోళ్ళు. బైబిల్ ఏం చెప్పలేదండి వీళ్ళకి, ఎదుర్కోవద్దు, ఖండించొద్దని చెప్పలా. యేసుప్రభు కొరడ తీసుకుని కొట్టాడు. నీ ఇంటి మీదకి వస్తే మూకుమ్మడిగా వచ్చారనుకో, మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీ చర్చి మీదకి వచ్చారనుకో బుల్డోజర్తో, అంతమంది ఉంటారు, 500 మంది. కొట్టేయండి, ఎవడు కొట్టాడో తెలియదు, కొట్టేసేయండి. ఎవడరా మీరు మా చర్చిలో కొత్తకి? ఏం ఆఫీసర్ రా నువ్వు, ఏమి అమ్మారురా నువ్వు? కొట్టిపారండి, అంతమందిలో ఎవడు తెలియదు, పారిపోతారు. తలకాయలు బాలు కొట్టి కాళ్ళు ఎరక్కొట్టిపారేయండి, కేసు కూడా ఉండదు. అందరు రండి, రోడ్డు మీదకి వచ్చేయండి. చర్చిల మీదకి వస్తే ఎవ్వరు కూడా ఇళ్ళలో ఉండబోదు క్రైస్తవులు. వీళ్ళు రారు, వీళ్ళు పారిపోతారు. కిరణపాలను అడగండి, ఏమయ్యా నువ్వేం పాస్టర్ అయ్యా, నువ్వు దేవుడు నిజంగా దేవుడు నిన్ను పిలిస్తే వచ్చావా? వీళ్ళని అడగండి. బైబిల్ లేని ఎందుకు బోధిస్తారో? మేము ఆరాధించుకుంటాక మాకు ప్రార్థనా మందిరం అవసరం లేదా? ఎందుకు భయపడుతున్నావు అని అడగండి. వీళ్ళు కిరణపాలను, ఏబేలు గారిని వీళ్ళని అడగండి. ధైర్యంగా అందరూ రండి, ముదురండి. ఈ పెంతుకు చర్చిలోనండి 2004లో 2 పాస్టర్లు జాయిన్ పెంతుకోసం మిషన్ చర్చి ఇక్కడ ఆనందపేటలో పొద్దుటూరు నుంచి వచ్చాడు ఆయన. 2 వర్గాలు అయిపోయినాయి. మేమే చైన్లు పట్టుకుని ఏది ఈయన ఆనందపేటలో ఏలియా గారు ఆ చర్చిలో ఉండి ఆ చర్చి నాదన్నాడు. ఈయన కరెంటు బిల్లు పెట్టుకుని నాదన్నాడు. మమ్మల్ని బయట పంపిస్తే మేము వెళ్ళి అక్కడ వైఎంసీలో ప్రార్థన జరుపుకున్నాం. తర్వాత ఇట్లా కాదని చెప్పని ఏం చేసామంటే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని సోడిశెట్టి బాలాజీ గారి దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని మేమే జనాలు వెళ్ళాం. అప్పటికి ఈయన ఏలియా గారు ఆయన విశ్వాసులతో కారపొడి రాడ్లుతో రెడీగా ఉన్నాడు. కొట్టేసుకున్నాం, తలకాయలు బాగాలేటు వేసుకున్నాం. మరి అంత ధైర్యం గల మరి ఆ ధైర్యం ఈరోజు ఎందుకు రావట్లే? అంటే పాస్ట్ కోసం నువ్వు కొట్టేసుకుంటావా? ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మణిపూర్లో జరిగినట్టు ఇప్పుడు శాస్త్ర వీళ్ళ చేతిలో. అంటే పాస్ట్ కోసం అయితే చంపేస్తావు. మా పెంతుకో చర్చిలో మూర్ఖులు ఉన్నారండి, ఇక్కడ మూర్ఖులు ఉన్నారు వీళ్ళు. మరి నీ రోషం పౌరుషం ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు చూపించగలవా? నేను ఒక్కడిని మాట్లాడుతున్నా. నన్ను కొడతా తిరిగారు. మేము చైన్లను రాడ్లు పట్టి తిరిగాం క్రైస్తవులు. మరి ఆ రోజుల్లో అంగీకరించారు మా పెంతుకోస్ చర్చిలో వీళ్ళు. అప్పుడు అంగీకరించారు, జాగ్రత్తగా ఉండను అన్నారు పాస్టర్లే. ఆ ఏలియానే ఆయన మామూలోడు కాదు, పొద్దుటూరు నుంచి వచ్చాడు, ఆయన రౌడీం చేస్తాడు, మామూలోడు కాదు. చర్చిలో ఉండే ఇట చేశాడంటే మీరు జాగ్రత్తగా ఉండండి. సింగల్కి వెళ్ళబాండు, ఒకళ్ళు నలుగురికి కలిసాడంటే అప్పుడు సైకిల్ చైన్లు రాడ్లు పెట్టి తిరిగాం మేము. కేసులు కూడా అయినాయి, స్టేషన్కి కూడా వెళ్ళాం. మరి ఈరోజు అంత రోషం పౌరుషంలో మీరు ఎందుకు పిరికితనంగా ఉన్నారు? ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, బీజేపీ ఉగ్రవాదులు, ఈ సిండికేట్ రాజకీయాలు మన చర్చలు కూలుతుంటూ నోరు మూసి కూర్చున్నారు. ఎందుకని మీరు? నేను ఒక్కడు మాట్లాడుతుంది, నాకు ఎవడు సపోర్ట్ చేయరు. ఎందుకని? క్రైస్తవులు నిద్రమోతున్న సింహాలు అని చెప్పి నెహ్రూ గారు, గాంధీ గారు పెద్దలు మహానుభావున్నారు. మనకు చాలా ధైర్యం ఉంటుంది. అని మన చర్చిలు మీద కూలుతా వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక ఆర్డర్ జారీ చేశాడు. ఉన్నది మాట్లాడాలంటే మన క్రైస్తవ జీవితం అంటే తెలిసిన పుస్తకం, రహస్యాలు ఉండవు. ప్రతోడు ఏంటంటే ఇంటి గుట్టే ఉండదో, పిల్లి పాలు తాగుద్ది, తాగుతా కళ్ళు మూసుకుని పాలు తాగుద్ది. ఎవరు చూడలేదండి. ప్రతి కుటుంబం అదే. మన కుటుంబ నేపథ్యాలు, మన రాజకీయ నేపథ్యం జనాలందరికీ తెలుసు. మనం ఎంత గొప్పవాళ్ళం, ఎంత ప్రముఖులు తెలుసు. ప్రతి ఒక్కరు గురిగింజ గింజ కింద నలుపు దానికి తెలియదు. ఇంకా మొత్తం ఎర్రగానే ఉన్నారనుకుంటారు. అందరూ పాపులమే, నీతిమంతుడు ఒక్కడూ లేడు. అందరు రౌడీలే. నన్ను ఒక్కడంటారు, రౌడీలు గుండాలు అందరూ ఉండాలి చర్చిలో. నన్ను ఒక్కడంటారు రౌడీ గుండా అలా మాట్లాడకూడదని నాకు బుద్ధి చెబుతున్నారు. చర్చిల మీదకి దాడుకు వచ్చిన సావండగానే చంపకూడదని చెబుతున్నారు నాకు బుద్ధి. బైబిల్లో లేదండి. నేను చంపడానికి వస్తే చంపేసేయి, సుప్రీంకోర్టు ఉందిగా, ఎందుకు చావాలి? అక్కడ మణిపూర్లో చాలా ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాల. ఈ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ గోండాలు పంపించాడు.
ఆ వీరేంద్ర సింగ్ అనేవాడు పోలీసు వాళ్ళని కూడా ఉపయోగించేశాడు, వాళ్ళని కాల్చేశాడు. రేపొద్దు ఆయుధాలతో ఏం చేస్తారు? అందుకని ప్రతి చర్చిలో సీసీ కెమెరాలు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు కారపొళ్ళు పెట్టుకోండి, ఇళ్లలోకి వస్తే రేపు ఇళ్లలో కూడా ప్రాణం చేయనివాడు ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అప్పుడు, ఇది బడ్జెట్ సమావేశంలో వాళ్ళకి ఎంత ఇవ్వలేదు, వీళ్ళకి ఎంత ఇవ్వలేదు, నీకు అలా సరిపోతుంది. ఈ పిచ్చుల్లో కనబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు. మేము ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలుసు, మాట్లాడేది ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళకి బీజేపీ ఐటీ సెల్ ఉంది, వైసీపీ ఐటీ సెల్ ఉంది, టీడీపీ ఐటీ సెల్ ఉంది, వాళ్ళ దృష్టికి వెళ్తుంది. ఇప్పుడు నన్ను సంబంధం చూస్తున్నారు, నేను పెట్టా కేపాల్ గారికి గన్మేన ఉన్నట్టు ఆయనకి ఇవ్వాలని ప్రపంచ మేధావి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఓపిరి గారు నాకెందుకు ఇస్తారు, నేను వీడియో పెట్టా. ఏమో భారతీయ పౌరుడుగా నా ప్రాణం విలువైంది కాదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంతమంది చెబుతారు, ఒక్కడు రాడు, ఒక్కడు మాట్లాడు, కనీసం ఇంతమంది ఉన్నారు, ఒక్కడు కాడు. పాపం పేర్ల మధుని ఇంతమంది అంటున్నారా, మనం తప్పు మనం అనకూడదని జక్కులు అనందుకు ఉండదు అంటాడు. నేను పోలీసులతో మాట్లాడేది బట్టలతో ఊడిచి కొట్టించేస్తాను అంటాడు. ఆ పీటర్ పొట్టు అంటాడు, కొట్టించేస్తాను అంటాడు. అది జాలిదై లేదు. అది ఒక్కడు మాట్లాడుతున్నాడు రా వీళ్ళందరి గురించి అనేది లేకపోగా ఈ పాస్టర్లు చంపేస్తూ ఉంటారు, ఈ దళిత నాయకులు చంపేస్తూ ఉంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపుతూ ఉంటారు. మిమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, నాతో బాగానే మాడతారు. అన్న మేము అన్నామంటే అర్థం ఉంది, మీ జోలికి మేము ఎందుకు వస్తాం? రేపు చూస్తూ ఉండు, నువ్వు వాళ్ళ గురించి ఇంత మాట్లాడుతున్నావా? ప్రధానమంత్రిని దేవుడు అనపోతే చూస్తాం. నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నారు ప్రధానమంత్రి దేవుడు అంటారు, నువ్వు యథార్థం ఉండవు. మరి గుళ్ళు దగ్గర ధ్వజ స్తంభాలు ఎందుకు పెడుతున్నారన్నా అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను అడిగారు. వీళ్ళు ధ్వజ స్తంభాలు ఎందుకు పెడుతున్నారు? ఏంటి గుణదల గుడి దగ్గర కొబ్బరికాయలు ఏంటి? విగ్రహార్థం చేయకూడదు కదా, మరి ఇక్కడ ఎందుకు మీద చేస్తున్నారు నాతో అడుగుతున్నారు. నేనేం సామాన్ చెప్తా? నేను అన్నా, అరే ఏం చేసుకుంటే మీకెందుకు, ఎవడిచ్చాడరా మీకు అధికారం? ఆ బైబులు వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటారు, నిజాలు చెప్పు, నువ్వెవడు, ఏమైనా ఉంటే మేము ఖండించుకుంటాం అని చెప్పి నేను వాళ్ళకి మాట్లాడా. నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను, నా దగ్గర ఉండే బ్లాక్లో పెట్టాను. వాళ్ళ ఫోన్లు వేరే వేరే నెంబర్లు ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆగారు. వాళ్ళకి అర్థమైపోయింది ఈడు ఎంత చెప్పినా వాళ్ళు వినరు, ఈడు ఎంత చెబితే అంత రెచ్చిపోతారు వాళ్ళు. జై పవన్ కళ్యాణ్ అంటారు, జై చంద్రబాబు అంటారు, జై జగన్ అంటారు. వీళ్ళందరూ బీజేపీ అన్న సంగతి వాళ్ళకి తెలుసు, వాళ్ళు యథార్థవంతులు కాదు అని చెప్పి ఆల్రెడీ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు మారరండి, మీరు వాళ్ళ ఇటు పరిస్థితులు మారరు. మనం ఒక్కళ్ళమైనా 100 మందితో సమానం, 1000 మందితో సమానం. మీరు నా ఫేస్బుక్లో రాత్రి మాట్లాడింది బీఎస్పీ పార్టీలో అందరూ రండి అన్నాడు, 100 మంది చూశారు. అంటే నేను 5 నిమిషాలు 10 నిమిషాలతో మాట్లాడి వదిలిపెట్టేవాడు కాదు, మాట్లాడితే గంట మాట్లాడతా. అంటే సరుకు లేకపోతే ఏం మాట్లాడతారు యథార్థవంతులు? అరే దేశం గురించి, ప్రజల గురించి, అందరి గురించి మాట్లాడితే 2-3 నిమిషాలు మాట్లాడితే సరిపోద్దా? చాలదు కదా. వీళ్ళు మళ్ళీ నాకు చెబుతారు, మధు నువ్వు అంతసేపు మాట్లాడకూడదు, సింపుల్గా మాట్లాడి తేల్చేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇమ్మని అడుగు, నా గురించి మాట్లాడి. వీళ్ళకి ఇలేసిన కాదు ఇది, వాళ్ళ ఇల్లు కూలి చేసినా, వాళ్ళ భర్తల మీద దాడి చేసినా ఏం పట్టించుకోరు. టీడీపీలో ఉన్న ఎస్ఎస్ఎల్లో మీరు అందరు రండి బయటకు వచ్చేయండి. ఎందుకంటే టీడీపీలు ఎందుకు, ఆ వైసీపీలు ఎందుకు, ఈ జనసేనలు ఈ జనసేనలు ఎందుకు? అంటే మా చర్చిలు కూల్చేయండి, మా స్త్రీల మీద మరమగాలు చేసి మా స్త్రీలు నగ్నం ఊరేగించండి అని చెప్పి మీరు ఉన్నారు వాళ్ళ దగ్గర. నాని గారి దగ్గర, రవీంద్ర గారి దగ్గర, ఆర్కే గారి దగ్గర, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారా? సరే ఆత్మ విమర్శ చేసుకుంటే మీకు ఆత్మగౌరవం ఉందా? మనిషి అనేది ఉందా? రోషం పౌరుషం ఉందా? ఎందుకండి 6 నెలలు బతికినా హంసలాగా బతకాలి, రాజులాగా బతకాలి, సింహంలాగా బతకాలి. ఎందుకు? ఒక ఏరియా కుక్కలు ఇంకొక ఏరియాకి వెళ్తే ఊరికే గొడవ పడుతూ ఉంటాయి. వీళ్ళు కుక్కల్లా గొడవలు పడుతున్నారు. మీరు ఈ దేశం వాళ్ళు కాదన్నారు, ఈ ఆర్ఎస్ఎస్ కుక్కలు ఈ దేశం వాళ్ళు కాదని, ముస్లింలు క్రైస్తవులు ఈ దేశం వాళ్ళు కాదన్నారు. కుక్కలు కూడా అంతేగా, ఒక బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళి
ఈ కుక్కలు అక్కడికి వెళ్ళి ఆ కుక్కలు నేను పోటాడుతుంటా ఆ బజార్లోకి వెళ్ళి, అది కూడా నాదే అంటే ఈ కుక్కలు అట్ట తయారయ్యారు ఈ కుక్కలు, ఆర్ఎస్ఎస్ కుక్కలు. ఇప్పుడు నాకు వచ్చింది ఏమీ లేదు, నన్ను చంపడానికి వస్తే నా దగ్గర ఎప్పుడు కూడా నేను జాగ్రత్తగానే ఉంటా, నా పద్ధతులు ఉంటా, నాకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి నా పద్ధతులు ఉంటా. మీకు కూడా చెబుతున్నా, నేను పోతే ఉంది నాకు ఇక్కడ ఒక ఇల్లు ఉంది, పైన ఇంకొక ఇల్లు ఉంది, ఇక్కడ పోతే అక్కడికి వెళ్తా, నాకు వచ్చిన భయమే లేదు. నేను మీ గురించే మాట్లాడుతున్నా. అమాయకపు విశ్వాసులు బలైపోతారు. విశ్వాసులు ఇప్పటికే చాలామంది తిరిగి హిందూ మతంలోకి వెళ్ళిపోతున్నారు. నాకు ఇంతకుముందే పార్కులో ఒక దళిత సోదరుడు చెప్పాడు, చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకునే దేనికంటే ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, ఆరోగ్యం కోసం నమ్ముకున్నారు. ఎవరు క్రైస్తవులు నాకు తెలిసి మీ చర్చిల్లో చూడండి చాలా తక్కువ ఒరిజినల్ క్రైస్తవులు లేరు. నాకు తెలిసిన కుర్రోడు చెప్పాడు, ఫస్ట్ క్రిస్టియనే, దేవుని నమ్ముకు చర్చికి వెళ్తుందో వస్తూ ఉంది, అలా జరుగుతుంటే ఉద్యోగం రావట్లేదని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ నాగేంద్ర గుడి ఉంటే అక్కడ తాళ్ళే వేస్తారు కదా, అక్కడికి వెళ్ళి మొక్కుకుందంట, ఉద్యోగం వచ్చేసిందంట. దళితులు ఈ సామాజిక వర్గం చెందిన వాళ్ళే, చర్చికి వెళ్ళిన వాళ్ళే తిరిగి అక్కడికి వెళ్ళారంటే చర్చికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ఎందుకు నమ్ముకున్నారంటే యేసుక్రీస్తుని, ఏమో ముక్కోడి దేవుళ్ళు ముక్కోడి దేవతలు, ఈయన కూడా ఒక దేవుడు నేను మొక్కుకున్నా, ఉద్యోగం వస్తే ఉంటా, లేకపోతే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తాను అన్న వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. వీళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు చాలామంది ఈరోజు తిరిగి గర్భపసి తీసుకుంటాకి వెళ్ళిపోతున్నారు. ఏపీఎల్ గారు, కిరణ్పాల్ గారు. ఇప్పుడు నేనైతే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నానంటే, నేను నరకం తప్పించుకుంటాకి మాత్రమే యేసుక్రీస్తుని నమ్ముకున్నా. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత చాలా నా ఉద్యోగం పోయింది, ఆరోగ్యం పోయింది, కుటుంబం దూరం అయిపోయింది, ఒంటరిని అయిపోయా. నేను ఒకటే అన్నా, తండ్రి యేసు ప్రభు నువ్వు నిజమైన దేవుడివి, నేను నీ మదిలో నుంచి వచ్చా, తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్నా, తర్వాత వచ్చినప్పుడు మంది మార్బానంతో రాలా. నేను పుట్టినమ్మటే నేను మొట్టమొదటిసారి అమ్మ అన్న, మా అమ్మ చెప్తేనే మా నాన్న ఎవరో తెలిసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాకే నాకు భార్య అయింది. పెళ్లి చేసుకున్న నాకు 2 పిల్లలు పుట్టారు. నేను అక్కడి నుంచి మంది మార్పుతో రాలేదు కాబట్టి మరి ఉద్యోగం ఉంది కదా అని చేసుకుంది నా భార్య. ఉద్యోగం పోయింది, ఇల్లు పోయింది, డబ్బులు పోయినాయి, వ్యాపారాలు పోయినాయి, ఆరోగ్యం పోయింది, మొత్తం పోయినాయి. నేను యేసుక్రీస్తుని ఎదురులా. ఎందుకనంటే వీటి కోసం నేను నమ్ముకోలే, వీటి కోసం ఎవడు నమ్ముకోడు కూడా. చావు వచ్చినా యేసే దేవుడు చావు ఎవడో తప్పించుకోలేడు. ఎందుకు నమ్ముకున్నావు అంటే దేవుని పరలోక రాజ్యం చేరడాక నమ్ముకున్నా. యేసుని నమ్ముకుంటే నువ్వెంత పాపమైనా పరలోకం గ్యారంటీ. నువ్వు యేసుని నమ్మకపోతే అంత నీతిమంతుడైనా నరకం గ్యారంటీ అని చెప్పే ఏకైక వ్యక్తి డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు. మీరు ఆయన యొక్క వీడియోలు కూడా వినండి. ఎందుకంటే మీరు ఈరోజు మిత్రులారా న్యూస్ వినబాగండి, పచ్చి అబద్ధాలు. మీరు విశ్లేషకులు వినండి. మూర్తి గారు అనే విశ్లేషకుడు, ఆయన తులసి చందు అని ఇలా విశ్లేషకులు ఉన్నారు చాలామంది, టీ10లో వస్తారు. వాళ్ళు వినండి, అవి వాస్తవాలు, మీకు నాలెడ్జ్ తెలుస్తుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది. సాక్షి అన్నారనుకో జగన్మోహన్ రెడ్డి గారి భజనే, ఏబిఎన్ వాళ్ళ భజనే. అసలు మీ మీద జరిగే దాడుల గురించి మీకు తెలియనివారు. వాళ్ళు ఏంటంటే నువ్వు మత ఉన్మాదాన్ని, కుల ఉన్మాదాన్ని, నీ మీద జరిగే దాడులు నీ గురించి తెలియనికుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు, నేనుంటే ఈ నవరత్నాలు అన్ని అమలుపరిచేవాడిని, మీ పరిస్థితులు ఉండేది కాదు, మిమ్మల్ని రోజు నేను పోషించేవాడిని, ఎందుకంటే ఎప్పుడు కూడా మా మీద ఆధారపడేట్టు ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, అన్నా క్యాంటీన్లో జనాలు మిమ్మల్ని అందరిని అడుక్కు తినేవాళ్ళు చేసేస్తా, రోజు అడుక్కోవాల్సిందే, మేము పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉంటాం, అన్నా క్యాంటీన్లు ఎందుకు మరి రోజు అడుక్కు తినా, అంత దిగజారిపోయి తిండి కూడా లేని వాళ్ళు ఉంటారు అసలు పట్టణంలో. అలా ఉండ కారణం మీరు కాదా? ఆ జయలలిత కాపీ కొడతారు, ఆ జయలలిత ఒక దేశద్రోహి. వాళ్ళు అసెంబ్లీలోనే కరుణానిధి, జయలలిత కొట్టుకునేవాళ్ళు. ఒకసారి జుట్టు పట్టుకున్నాడు. ఇట్లా ఇదివరకు అసెంబ్లీలో పార్లమెంట్ కొట్టుకునే దొంగలు వీళ్ళు.
ప్రజలకు ఏం కావాలో అవి ఇవ్వరు. వీళ్ళు ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు, కుర్ర రాజకీయాలు, దోపిడీ దొంగలు, సంపద అంతా వీళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి మిత్రులారా, దయచేసి అడగండి. వీళ్ళు లోకల్లో ఉన్నటువంటి లీడర్లు వీళ్ళు మన గురించి మాట్లాడరు. ఇప్పుడు నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. నేను ఎందుకు నిద్రాహారాలు మరి మాడుతున్నా? అందరి కోసం కదా. నేను నా భార్య నా బిడ్డలు అనుకుంటే మహారాజులాగా బతుకుతాను. నా భార్య బిడ్డలు చెబుతారు, ఇంతమంది తాళి చేస్తున్నా, నేను ఒక పిచ్చోళ్ళ చదువుతున్నారు, నువ్వు ఎందుకు వచ్చింది నీకు బాధ అని చెప్పి అంటారు. నాతో మాట్లాడరాళ్ళు. నా ఫోన్ బ్యాలెన్స్ కూడా వేయించరు. ఎందుకంటే నాకు వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, మొత్తం నన్ను ఈ రకంగా చేశారు. ఏదైనా ఫ్లాట్ అయితే డబ్బులు వస్తే కనీసం ఏదో ప్రెస్ మీట్ పెడదాం, 10 మందిని వేసుకుని వెళ్ళి కొన్ని జనాల కోసం మనం ఇది కార్యక్రమాలు చేద్దామంటే నా దగ్గర రూపాయలు కూడా చేసేస్తారు. ఈ మచిలీపట్నంలో ఎస్సీ ఎంప్లాయీస్, పాస్టర్లు, ఈ రాజకీయ నాయకులు, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏంటంటే వీడికి ఏదన్నా ఒక ఫ్లాట్ అయితే ఏదైనా 10,000-20,000 వస్తే అవి తీసుకెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తాడు. కాబట్టి అడి దగ్గర కొనబాండి అని చెప్పి నా దగ్గర కొనరు. ఎవరు మా చర్చిలు కూడా కొనరు. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కొన్నారు. గతంలో రియల్ ఎస్టేట్ బాగా చేసినండి, నేను సంపాదించినండి, నీతిగా నిజాయితీగా చేయని వ్యాపారులు. ఈరోజు పరిస్థితుల్లో ఉంది. ఒక్కళ్ళు రారు. అరే పాపం వాడు పేలు మధు వాడు ఒక్కడు, కనీసం మనం ప్రెస్ మీట్ పెడదాం అన్నా, కొన్ని ప్రెస్ మీట్ పెడదాం, నువ్వు రా మేము వస్తామని ఒక్కళ్ళు రారు. వస్తే ఊరుకోరు, వస్తే మరుక్షణం వీళ్ళకే భయమే. ఇప్పుడు నన్ను టార్గెట్ చేసినట్టు మళ్ళీ వీళ్ళకి భయమేగా. ఇప్పుడు నన్ను చంపుతామని చెప్పి అంటున్నారు. ఎవడాడు చంపేది? ఎవడాడు చంపేది? అదంతా ఉట్టు మాటలు. ఎవడు చంపితే ఎవడు ఊరుకుంటాడు? మనం చూడండి, బీజేపీ మీటింగ్లో వాళ్ళు రోషం పోల్సి ఉంటుంది. అది మీరు కులం పేరుతో తిట్లు తినేసి వచ్చేస్తారు, వాళ్ళతో తనలు తినొస్తారు, మీరు కొట్టుకుంటారు. మాదిగులు మీరు కొట్టుకుంటారు, మాలలు కొట్టుకుంటారు, మాదిగులు కొట్టుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే తిట్లు తనులు తినొస్తారు, తిట్లు తినొస్తారు, మాదిగుడు అనిపించుకొస్తారు. నేను ఇప్పటి నుంచి కాదు 15-20 సంవత్సరాలు చెబుతున్నా, రే మిమ్మల్ని మాదిగని పిలితే 10 మందిలో కొట్టబోండే నా కొడుకుని ఊరి చివరి అసలు ఎవరు లేవని చూసుకుని కాలు ఎరక్కొట్టేయండి, చంపబాండి. పాపం మనకు మనసు ఒప్పదు. ఎరక్కొట్టేయండి నా కొడుకులు నేను చెప్పి అప్పట్లోనే నా జడ్జిమెంట్లు నచ్చవు ఈ లోకల్లో. నువ్వు అట్ట మాడది ఎట్ట అని చెప్పి మారుమూట ప్రసాద్ నాకు గడ్డి పెట్టేవాళ్ళు. మరి ఏం చేయాలి? మరి కులం పేరుతో తీస్తే ఎంత ధైర్యం ఎక్కడొచ్చింది వీళ్ళకి? రోషం పౌరుషం కలిగి ఉండాలండి. యేసు ప్రభు సృష్టికర్త. మరి మీరేదో అనుకుంటారు కానీ రియల్ హీరో ప్రభుని యేసుక్రీస్తు. ఆ వ్యక్తిత్వం నాలో ఉంది. అరే నువ్వు ఏ రోజు రాజుని ఆ నక్కతడి చెప్పండి నేను యూదుల రాజుని అన్నాడు. అంతకంటే మీరంటాడు 3 మేకులు బిక్కులు అన్నాడు దేవుడు. అంటే అంతకంటే రిచ్ దేవుడు ఉన్నాడా? అంతకంటే రాజస్వం కలిగినోడు ఇంకెవడన్నా ఉన్నాడు ప్రపంచంలో? ఆ యేసుక్రీస్తు పేరు ఎత్తొద్దంటారు వీళ్ళు, పెద్ద పెద్ద పొలిటీషియన్లు వీళ్ళు. అసలు రాజు అయినా ప్రపంచం రాజు ఏ దేవుని తారేస్తున్నాడు ఆ పేరు ఎత్తాకి మాట్లాడతాడు. అబ్బో జై పేరు నాని అంటాడు, జై రవీంద్ర, జై జగన్ అంటాడు. అరే నిన్ను బతికి నిన్ను సృష్టించిన సృష్టికర్త పేరు ఎత్తాక నువ్వు నోరెత్తావు. అందుకనే మన బతుకులు ఇలా తయారవుతున్నాయి. చూడండి డాక్టర్ కేపాల్ గారు, వఫీ గారు చూడండి, ప్రపంచ నాయకులు వాళ్ళు. ప్రపంచం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళని పట్టుకుని పిచ్చోళ్ళు అంటారు. మరి మిమ్మల్ని పిచ్చోళ్ళు అనాలి, మరి ఏమనాలి? మైండ్ నుండి మాడతారా, మైండ్ లేకుండా మాడతారా? దయచేసి ఓఫిరి గారిని సంప్రదించండి. ఓఫిరి గారు ఈ కేపాల్ గారు చెప్పాడు, ఓఫిరి గారు చెప్పారు, మీరు గ్రూపులు పెట్టండి ప్రతి నియోజకవర్గంలో. పాల్ ఆర్మీ, ప్రజాశాంతి పార్టీ 100 మందిని గ్రూపులు పెట్టండి. బీఎస్పీ పార్టీ గ్రూప్ పెట్టండి, లేకపోతే రిపబ్లికన్ పార్టీ గ్రూప్ పెట్టండి. వీళ్ళు ఇన్ని గ్రూపులు పెడితే వీళ్ళు ఒప్పుకోరు. రే నువ్వు నాని అన్న ఉండగా నువ్వు మరి గ్రూప్ పెడతావేంట్రా, రవీంద్ర అన్న ఉండగా మీరు గ్రూప్ పెడతావేంట్రా అంటారు. అరే బాబు మీకు నమస్కారం రా, రాజకీయ బానిసలు మీకు దండం పెడతామరా నాయన, మీకు ఆ పదవులు వద్దు ఏమొద్దురా బాబు, వెళ్ళి మమ్మల్ని చంపడా కూర్చున్నారేంట్రా, చర్చిల మీద దాడి చేస్తారు రానోళ్ళు, మీరేమి నాయకులురా,
అని చెప్పి వాళ్ళని గడ్డి పెట్టండి. నాకు తెలిసి అయితే మైండ్ పోయింది. చిన్న చిన్న 4,000 ఓట్లు ఉంటే ఒక 4,000 ఒక 4,000 మంది జనాలకు లీడర్ ఉంటాకి ఇష్టపడుతున్నారంటే ఏం చెప్పాలి? పేరు ప్రఖ్యాతి అనేది పేపర్లోనో లేదా సిటీ కేబుల్ నుండి వచ్చేది కాదు. ఇప్పుడు పేర్లు మధు చేశాను. నాకు ఈ మచిలీపట్నం నుంచి ఆంధ్ర, తెలంగాణ దేశవ్యాప్తంగా ఉంది. నాకు ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేస్తారు. నేనైతే పెద్ద డబ్బు గల్లోలాగా చాలామంది ఫోన్ చేస్తారు. నేను ఓపెన్ చెప్తాను, నేను రాజకీయాల్లోకి రాను, పార్టీలు పెట్టమని కూడా అనేవాళ్ళు ఉన్నారు. నా ఫేస్బుక్లో 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమందిని డిలీట్ చేసి కొంతమంది జాయిన్ చేసుకుంటారు. పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళే వస్తారు. 5,000 మంది ఉన్నారు. కొంతమంది తీసేసుకొని మళ్ళీ కొంతమందిని యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే మీ మనుషుల చేత కొనియాడబడి వాడికి శ్రమ. ఇప్పుడు నన్ను ఎవడో కొనియాడు, ఎందుకంటే నేను ఓపెన్ ఉన్నతో మాడతా కాబట్టి. నేను కొనియాడబడి పేరు కోసం ఉండేవాడిని అయితే నాకు శ్రమ ఉండేది. నాకు ఈరోజు శ్రమ లేదు. నన్ను అందరు తిడతారు. యేసుప్రభు అన్నాడు, నా నిమిత్తమై సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు. అది నాకు సంతోషం. నేను లోకంతో స్నేహం చేస్తే నేను దేవునికి ఇష్టంగా ఉండలేను. దేవునితో స్నేహం చేస్తున్నప్పుడు లోకం నన్ను ఇష్టపడదు. ఇష్టపడబోయిన పర్లో వాస్తవాలు మాట్లాడతా, అబద్ధాలు మాట్లాడను. నా జీవితం తెలిసిన పుస్తకం ఎక్కడైనా ఓపెన్గా మాట్లాడతా. రహస్యాలు అనేవి ఏమి ఉండవు నా దగ్గర. మాట్లాడేప్పుడు రహస్యాలు ఏం మాట్లాడబాండి, ఏదైనా మాట్లాడేస్తా. ఎవడి పేరు గురించి ఎత్తేసేస్తా. నేను ఏమైనా క్రైస్తవ జీవితం అంటే అట్టగా ఉండాలి. నాతో మాట్లాడేప్పుడు రహస్యాలు ఉంటే ఏది కూడా నాతో మాట్లాడకుండా. రహస్యాలు నేను నాకు చెప్తే నేను బట్టబయలు చెప్పేస్తాను అంతే. ఇది చెప్పొచ్చో చెప్పకూడదని. రాజకీయాలు రహస్యాలు ఎందుకు ఉంటాయి? ప్రజల కోసం పరిపాలించేప్పుడు రహస్యాలు ఎందుకు ఉంటాయి? సీక్రెట్లు. సంఘంలో సీక్రెట్లు ఎందుకు ఉంటాయి? యేసుక్రీస్తు అట్ట ఉన్నాడా? మీ తల్లిను సోదరులు వచ్చారంటే ఎవరు నా తల్లి? ఏమన్నా మొహమాట లేదు. ఆయన సృష్టికర్త కదా, మొహమాటలు అంటాడు. అరే మా అమ్మాయి ఏమైనా అనుకుంటుంది ఏమైనా, మొహమాట లేదు. అట్లా ఉండదు నాకు. అందరికీ అంతే. కానీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వ్యక్తిత్వం కలిగి ఉండే. దయచేసి ఈ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని ఖండించండి. ఈ ముగ్గురు బీజేపీనే. ఇప్పుడు గాడెల్ డేవిడ్ గారు ఉన్నారంటే ఆయనకి ఏదో ఫారెన్ డబ్బు కోసం ఉన్నాడు. కిరణ్ పాల్ గారు ఉన్నారంటే వాళ్ళని ఉన్నాయండి. మీకేమైంది? వాళ్ళ మీద ఏదన్నా చర్యలు తీసుకుంటే మనం అందరూ వెళ్దాం. గాడెల్ డేవిడ్ మీదకి ఏమన్నా వస్తే ఊరుకుంటాం మేము? కిరణ్ పాల్ మీదకి ఏమైనా వస్తే ఊరుకుంటామా? ఊరుకోం. వాళ్ళని ఉండే మీ ఎమ్మెల్యే గారు మీకేమైంది? మీకు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టరు? కాబట్టి వీళ్ళు రారు మిత్రులారా. బీజేపీ, బహుజన సమాజ్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు, మాలమానాడు, మాది దండోరలు, ఈ నాయకులుగా కొనసాగుతున్న వాళ్ళని వదిలేసేసేయండి. మీరు కొత్త నాయకులు రండి. టాప్ లీడర్లు తయారు చేసేస్తాను. నేను కింగ్ మేకర్ నాయకులు తయారు చేసేవాడు నేను. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వ్యక్తిత్వం. ఆయన రాజులకి రాజు, రాజకుమారుడు. నేను రాజునే కదా. నేను చెప్పే కదా, పదే చెబుతున్నా. మన ఆత్మగౌరవాన్ని, మన ఆత్మ ధైర్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆత్మ గౌరవం ఉండాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి. మనమేం తక్కువ కాదు. ఎవడన్నా మాది గారంటే మాత్రం ఊరుకోండి. కొట్టను నా కొడుకులే. నేను చెప్పాను, నేను రాజునే. నా వంశం రాజవంశం. మా తాతగారి పేరు పేయిల వీరయ్య, పేయిల సుబ్బయ్య, పేయిల ముత్తయ్య, పేయిల రామయ్య, పేయిల బుల్లయ్య. 14 ఎకరాలు అమ్మేసుకున్నారు. 7 ఎకరాలు ఉన్నప్పుడు రెండు ఎద్దులు ఉన్నాయంట మా నాన్న వాళ్ళకి. ఆ ఎద్దులు సరిగ్గా దున్నట్లేదని వాటిని కూడా చంపేసి మెడక ఆ కొమ్ములు పట్టుకుని ఇరిసేసేటువంటి అంత క్రూరమైనటువంటి మనస్తత్వం. నువ్వు పాట కూడా కట్టారంట. పేలియరయ్య జతెడ్డు దున్న పెట్టను ముండెడ్డు, ఎందుకన్నావు రామయ్య తెలియకన్నాను మొత్తం అని చెప్పి పాట కూడా ఉన్నారంట. బోడపడికి రావాలి. ఈ అయ్యలు ఉన్నారు చూసారా, ముత్తయ్య, రామయ్య, సుబ్బయ్య, వీళ్ళందరూ కూడా ఏంటంటే మౌర్యులు, రాజులే. మౌర్యులు ఇదివరకే రాజులు ఓడిపోతే ఏంటంటే వాళ్ళ బానిసలు చేసేవాళ్ళు. ఇప్పుడు తోడు నేను రాజు అంటాడు, అందరు నా రాజు అంటాడు. రాజస్వం కనపడదు.
ఆ రాజసం ఉంటే ఈడు నువ్వు నువ్వు మాలోడు నువ్వు మాది కూడా అంటే రాజుకి కులం ఉంటుందా? రాజుకి కులం ఉంటుందా? ప్రజలనేవాళ్ళు. ఇక్కడున్న కులాలు ప్రపంచంలో ఏ దేశంలో ఉండే? నాది రాజవంశం. అందుకే బట్టి ఇంత రోషంగా మాట్లాడుతున్నా. విజయమా వీరమరణం అంతే, తగ్గేది ఉండదు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ ఆర్డర్ ఇచ్చాడు, నేను వాట్సాప్లో పెట్టా, పర్మిషన్ నేను చర్చిలన్నీ కూల్ చేయండి అని చెప్పి ఆర్డర్ సరికి. ఎంత ధైర్యం అండి వాళ్ళకి. పిల్లి గుడ్డిదైతే ఏదో సామెత ఉంది. ఎంత ధైర్యం వాళ్ళకి. మనుషుల పశువులు అన్నం తిన్నారా, ఔషధం తిన్నారా వాళ్ళు. పచ్చి అబద్ధాలు ఆడతాడు. ఆ చిరంజీవి అంతే, నాగబాబు అంతే, ఈ చంద్రబాబు అంతే, జగన్మోహన్ రెడ్డి అంతే, ఆ షర్మిల అంతే. అంటే మీరు మొత్తం మీ కుటుంబాలంతా రాజులుగా ఉండాలి, మీ ఆస్తులు కాపాడుకోవాలి. మా చర్చిల మీదకి వచ్చి మాట్లాడరు, మసీదుల మీద మాట్లాడారు. సిగ్గుండి ఉన్నారు, సిగ్గులు ఏమైనా ఉంటారు ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు. మీరు సిగ్గు సార్ ఉంటే మనిషి పుడితే ఎవడు కూడా ఈ పార్టీలు ఉండరు. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం మాయమాటలు చెప్పి మీరు ఆ పార్టీలు ఉంచుతున్నారు మిమ్మల్ని. దయచేసి రేపు మీరు రండి, ఎన్నోసార్లు చెప్పారు, రారు, వస్తేవో రండి, లేదు. రేపు ప్రెస్ మీట్ పెట్టండి, బంధు పిలిపేంత ఒక వారం రోజులు. దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులారా, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషను, క్రైస్తవ సంఘ సంస్థలు, ఉద్యమ సంస్థలు మొత్తం భారత్ బంద్ ప్రకటించేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ముట్టడించేసి వీళ్ళు మొత్తం జైలు లేపించేయాలి. ఎవడంటే ఏం మనుషులండి, మనుషుల పశువులు వీళ్ళు. ఎవడాడు రాజ్యాంగాన్ని మారుతాడంటే అవి సింపుదని అంటాడు. ఉత్తరప్రదేశ్లో మీరు అందరూ బయటకు వస్తే దేశం వదిలి పారిపోతాడు నరేంద్ర మోడీ, అమిత్ షా. ఈ కుక్కలందరూ దేశంలో కొట్టుడు పడదు మొదలు పెడదాం. ఆ కొడుకుల్ని, కుక్కల్ని సిగ్గు సరలేని బతుకులు పోతున్నారు వీళ్ళు. నేను దేవుణ్ణి అడిగా, నేను చూడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఆత్మహత్య చేసి చచ్చిపోతే నీ రాజ్యం రావచ్చని నేను ఉంటే నేను అసలు ఎప్పుడూ వచ్చేసేవాడిని. చంపే అధికారం లేదు, చచ్చే అధికారం లేదని ఉన్నాను. నాకు ఉండబుద్ధి వేయట్లేదు మధ్యలో. ఇది వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం అంటే వెళ్ళలేం. ఎక్కడ వదిలిపెట్టి వెళ్తాం? నేను మొన్న ఈ మధ్య కూడా అన్నాగా, నాకు డిపార్ట్మెంట్ డబ్బులు 30 లక్షలు ఎంత వస్తే వచ్చిన తర్వాత నా భార్య బిడ్డలకి ఇవ్వాల్సింది ఇచ్చి నేను గెజెట్లో నా పేరు రాసి చేసుకొని ఈ దేశం వదిలిపెట్టి వేరే దేశం వెళ్ళిపోతాను. ఏం సాధిస్తా? వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తాను? నా ఒక్కడి కోసం పోతే పోదామని చెప్పి నేను ఇక్కడే ఉండిపోయింది. ఆ నిర్ణయాన్ని కూడా ఆపేసుకున్నా. నేనేం దుద్దరెత్తాను? వెళ్ళి ప్రశాంతంగా బతకగలమా? ఆడికి వెళ్ళినాకే మళ్ళీ ఈ దేశంలో నా వీళ్ళ గురించే గుర్తు వస్తుంది కదా. ఒక మనిషి పుట్టినోడు, క్రైస్తవుడిగా పుట్టినోడు అట్లా స్వార్థంగా ఉండలేడు. నా వల్ల కాదు, నేను ఉండలేను. దయచేసి కొంతమంది మీరు షేర్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి. మనం రేపు ధర్నా పెడదాం, ప్రెస్ మీట్ పెడదాం. అడగండి, వెళ్ళి ఏబిఎల్ గారిని అడగండి. ఏం మనుషులండి వీళ్ళు? నిజంగా నాకు తెలిసి యేసుక్రీస్తు నమ్ముకున్నట్లు కాదు వీళ్ళు. పచ్చి అబద్ధ బోకలు అయిపోయారు. ఈయన్ని మాట్లాడితే రోషం పోర్షం ఉంటుందా? నన్ను చంపేస్తా చూస్తారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దొరికి, అరే బాబు ఆయన వేసేయండి ఏంటో తొందరగా. మమ్మల్ని కూడా అన్నాడు, మిమ్మల్ని కూడా అంటారు, వేసేయండి అంటారు వీళ్ళు. కొత్త వాళ్ళు రండి, వీళ్ళు రారు. వీళ్ళు ఎవరు రారు? మీరన్నారండి, 10 మంది రండి, నేను ఉంటా. అరచేతి ఏం చేస్తారు? ఎందుకు అరచేస్తారు వాళ్ళు? చేసి ఏం చేసుకుంటారు వాళ్ళు? ఏముందని పెడతారు మన మీద? మనకి ఏమైనా ఆస్తులు ఉండేవా? వెనక ముందు ఏమైనా ఆస్తులు ఉండేవా? ఏమైనా పదవులు చేసావా? పదవులు లేనివాళ్ళు, ఆస్తులు లేనివాళ్ళు మొత్తం రండి, ఈ దేశం కోసం మనమన్నా మాట్లాడదాం. వీళ్ళు రారు. వీళ్ళు దొంగలుగా, లేకపోతే ఒత్తి దొంగలు లోనేస్తారని భయం వీళ్ళకి, దొంగలకి. మనవద్దాం, దయచేసి రండి, నేనున్నాను. మన లోన్ అయితే వీళ్ళు వస్తారులే, మన లోన్ అయితే బెయిల్ మీద తీసుకొస్తారు. వీళ్ళు ఎందుకు రారు? మన లోన్ అయితే వీళ్ళందరూ వస్తారు, అప్పుడు వస్తారు, తీసుకొస్తారు, మన బయటికి తీసుకొస్తారు. వీళ్ళు చూస్తే ఊరుకోరు. మళ్ళీ వీళ్ళకి జాలి దయ ఉంటుంది, అప్పుడు వస్తుంది. గుడ్ నైట్.